అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసేది సర్క్యులర్ పర్మిటేషన్స్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ సర్క్యులర్ పర్మిటేషన్స్కి వచ్చేసాం. సర్క్యులర్ పర్మిటేషన్స్లో రెండు రకాలు ఉంటాయని మీకు ఆల్రెడీ మనం పర్మిటేషన్స్ ఇంట్రడక్షన్లోనే చెప్పాను. నేను పర్మిటేషన్స్ లీనియర్ పర్మిటేషన్స్, సర్క్యులర్ పర్మిటేషన్స్. ఇప్పుడు దాకా మనకు లీనియర్ పర్మిటేషన్స్ అయినాయి, 5A 5B లీనియర్ పర్మిటేషన్స్. ఇప్పుడు 5C ఎక్సర్సైజ్ చేద్దాం మనం. ఇది సర్క్యులర్ పర్మిటేషన్స్కి సంబంధించింది. మీకు సర్క్యులర్ పర్మిటేషన్స్కి లీనియర్ పర్మిటేషన్స్కి డిఫరెన్స్ చెప్తాను. అసలు ఈ సర్క్యులర్ పర్మిటేషన్ ఏంటి అనేది నేను మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ABCD 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ కోసం ఇక్కడ 4 చైర్స్ ఉన్నాయి. ఈ చైర్ నెంబర్ 1, చైర్ నెంబర్ 2, చైర్ నెంబర్ 3, చైర్ నెంబర్ 4 అనుకుందాం. 4 చైర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని ఫిల్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని? లీనియర్ పర్మిటేషన్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 4 మెంబర్స్ని 4 చైర్స్లో ఎన్ని వేస్లో మనం కూర్చోబెట్టగలుగుతాం? 4 ఫ్యాక్టోరియల్ వేస్. 4 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడతాం. అంటే ఇది ఎట్లా వచ్చింది అసలు ఈ 4 ఫ్యాక్టోరియల్? ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ అనేవాడికి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? ఇక్కడ కూర్చోవడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 చాయిసెస్ ఉన్నాయి. ఇందులో కూర్చోవచ్చు, ఇందులో కూర్చోవచ్చు, ఇందులో కూర్చోవచ్చు, లేదా ఇందులో కూర్చోవచ్చు. అంటే 4 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ ప్లేస్ని లేదా చైర్స్ పరంగా మాట్లాడదాం, మనుషుల పరంగా చైర్స్ పరంగా. ఈ చైర్లో ఎంతమందిని మనం కూర్చోబెట్టచ్చు? ఈ నలుగురిలో ఎంతమందిని కూర్చోబెట్టచ్చు? నలుగురిని. 4 వేస్. ఈ చైర్ని ఎన్ని వేస్లో ఫిలప్ చేయొచ్చు? 4 వేస్లో ఫిలప్ చేయొచ్చు. అంటే ఈ చైర్లో ఏ కూర్చోవచ్చు, బి కూర్చోవచ్చు, సి కూర్చోవచ్చు, లేదా డి కూర్చోవచ్చు. సో 4 వేస్లో మనం ఈ చైర్ని ఫిల్ చేయొచ్చు. ఈ చైరు ఇది అయిపోయింది, ఒకళ్ళని కూర్చోబెట్టాం, ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టాం. ఇప్పుడు ఈ చైర్కి ఎంత పాసిబిలిటీస్ ఉంటాయి? ఇంకా ముగ్గురే ఉంటారు కదా, ఒకడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కదా. సో ఈ చైర్ నింపడానికి మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి, 3 వేస్ ఉంటాయి. ఇద్దరు ఈ చైర్లో ఒకళ్ళు, ఈ చైర్లో ఒకళ్ళు కూర్చున్నారు ఈ నలుగురిలో. ఇక ఇప్పుడు ఈ చైర్ నింపడానికి మనకి ఎన్ని చాయిస్లు ఉంటాయి, ఎన్ని వేస్ ఉంటాయి? 2 వేస్ ఉంటాయి. ఇక ఒక్కడే మిగులుతాడు, ఆ ఒక్కడు వచ్చి ఇక 4 చైర్లు కూర్చోవటమే. ఇది నింపడానికి ఒక పాసిబిలిటీ. సో ఆల్ ద చైర్స్ టుగెదర్ ఎట్ ఏ టైం మనం ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయి? 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఇది మనకి లీనియర్ పర్మిటేషన్కి సంబంధించి. ఇప్పుడు నేను ఇక్కడ ఏని కూర్చోబెట్టాను, తర్వాత బి వచ్చి కూర్చున్నాడు, తర్వాత సి వచ్చి కూర్చున్నాడు, తర్వాత డి వచ్చి కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ బిని షిఫ్ట్ చేశాడు, పక్కగా నెట్టాడు. ఏ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు బి పోయి సిని షిఫ్ట్ చేశాడు. బి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఏ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, బి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, సి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, డి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. అంటే 1 2 3 4. ఇక్కడికి ఏ, ఇక్కడికి బి, ఇక్కడికి సి, డి ఇక్కడికి వచ్చాడు. ఇది వేరే అరేంజ్మెంట్ కదా, ఇది ఒక అరేంజ్మెంట్, ఇది వేరే డిఫరెంట్ అరేంజ్మెంట్. నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి షిఫ్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏ ఇటు షిఫ్ట్ అయ్యాడు, బి ఇటు షిఫ్ట్ అయ్యాడు, సి ఇక్కడికి వచ్చాడు, డి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఏ బి సి డి, ఇది వేరే అరేంజ్మెంట్. మళ్ళీ ఒక స్టెప్ షిఫ్టింగ్ చెప్పండి. ఏ ఇటు షిఫ్ట్ అయ్యాడు, బి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, సి ఇక్కడికి, డి ఇక్కడికి. అప్పుడు ఏ ఇక్కడికి వచ్చాడు, బి సి డి. ఇప్పుడు ఒకసారి చూడండి, 1 2 3 4, ఈ 4 వేరు వేరే అరేంజ్మెంట్స్. ఇదొక అరేంజ్మెంట్, ఇదొక అరేంజ్మెంట్, ఇదొక అరేంజ్మెంట్, ఇదొక అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ నలుగురిని మనం సర్క్యులర్ పొజిషన్లో చైర్స్ ఒక రౌండ్ టేబుల్లో వేసాం. ఇట్లా కూర్చోబెట్టి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ వెళ్ళి ఇందులో కూర్చున్నాడండి, బి వెళ్ళి ఇందులో కూర్చున్నాడు, సి వెళ్ళి ఇందులో కూర్చున్నాడు, డి వెళ్ళి ఇందులో కూర్చున్నాడు. ఇప్పుడు ఇదొక వే కదా, ఇదొక వే ఆఫ్ అరేంజింగ్ 4 పర్సన్స్ని 4 చైర్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నలుగురిని షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు చైర్స్ ఇలానే ఉంచుదాం, చైర్స్ ఇలానే ఉంచి ఇప్పుడు నలుగురు ఎలా షిఫ్ట్ అయ్యారు? సేమ్ ఇక్కడ లాగే. ఏనేమో వచ్చి ఇక్కడికి రీప్లేస్ అయ్యాడు, బి ఇటు షిఫ్ట్ అయ్యాడు, సి ఇటు షిఫ్ట్ అయ్యాడు, డి ఇటు షిఫ్ట్ అయ్యాడు. సో ఏ ఇక్కడ, బి ఇక్కడికి వచ్చాడు, సి ఇక్కడికి వచ్చాడు, డి ఇక్కడికి వచ్చాడు. సేమ్ ఇక్కడ లాగా. మళ్ళొక్క రౌండ్ షిఫ్టింగ్ చెప్పండి. ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇక్కడికి. ఇప్పుడు ఏ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, బి ఇక్కడికి, సి ఇక్కడికి, డి ఇక్కడికి. ఇంకొక రౌండ్ షిఫ్టింగ్ చెప్పండి. ఇక్కడ రాస్తాను నేను. ఏ ఇక్కడికి, బి ఇక్కడికి, సి ఇక్కడికి, డి ఇక్కడికి.
సో ఇప్పుడు సర్క్యులర్లో కూడా 4 రకాలుగా అరేంజ్ చేశాం కదా. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇదేమో లీనియర్ పర్ముటేషన్స్, ఇవేమో సర్క్యులర్ పర్ముటేషన్స్. ఇక్కడ రాస్తాం మొత్తం ఏబిసిడీలు 4 ఫ్యాక్టోరియల్ వేసి అరేంజ్ చేస్తాం. ఒక్కసారి చూడండి, ఏబీలు జస్ట్ ఒక ప్లేస్ షిఫ్ట్ అయినందుకు ఒక కొత్త అరేంజ్మెంట్ వచ్చింది, ఇంకొక ప్లేస్ షిఫ్ట్ అయినందుకు ఒక కొత్త అరేంజ్మెంట్ వచ్చింది, ఇంకొక ప్లేస్ షిఫ్ట్ అయినందుకు ఇంకొక కొత్త అరేంజ్మెంట్, అంటే 4 వేరు వేరే అరేంజ్మెంట్లు వచ్చినాయి. అదే ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ షిఫ్ట్ అయినందుకు ఇక్కడ ఒక అరేంజ్మెంట్, ఈ షిఫ్ట్ అయినందుకు ఇది వచ్చినందుకు ఇది వచ్చింది. కానీ ఈ 4 వేరు వేరు అరేంజ్మెంట్స్ కావు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. All these 4 are considered as a one arrangement. This is a single arrangement. They are not at all different to each other. ఎవరికి డిఫరెంట్ కాదండి. ఇక్కడ ఏ ఇక్కడికి వచ్చాడు కదా, మారింది కదా సీటింగ్ అరేంజ్మెంట్ అని మనం అనుకోవద్దు. ఇక్కడ ఏ సర్క్యులర్ అరేంజ్మెంట్లో మనం చూడాల్సింది ఏంటో తెలుసా, రిలేటివ్ పొజిషన్స్ మారినాయా, ఇది మనం చూడాలి. రిలేటివ్ పొజిషన్స్ మారితే అది కొత్త అరేంజ్మెంట్. రిలేటివ్ పొజిషన్ ఇప్పుడు ఏని అడగండి, ఏ నీకు తర్వాత ఎవరు కూర్చున్నారంటే ఏం చెప్తాడు, బి అంటాడు. ఇటు ఎవరు కూర్చున్నారంటే ఏం చెప్తాడు, డి అంటాడు. ఈ ప్లేస్లోకి వచ్చి ఏని అడగండి, ఏ నీకు తర్వాత ఎవరు కూర్చున్నారు, ఇక్కడ కూడా బీనే అంటాడు. నీకు ముందు ఎవరు కూర్చున్నారు, నీకు ఇంకొక సైడ్ ఒక సైడ్ ఎవరు కూర్చున్నారు, బి, ఇంకో సైడ్ ఎవరు కూర్చున్నారు, డీనే. ఈ పొజిషన్కి వచ్చి ఏని అడగండి, నీకు నెక్స్ట్ ఎవరు కూర్చున్నారు, బీనే, నీకు ఇంకో వైపు ఎవరు కూర్చున్నారు, డీనే. సో ఇక్కడ అడిగినా అదే సమాధానం చెప్తారు. అంటే రిలేటివ్ పొజిషన్స్ చేంజ్ కాలేదు. సో ఎంతవరకు రిలేటివ్ పొజిషన్స్ చేంజ్ కాలేదో అంతవరకు అవన్నీ కూడా ఒక్కటే అరేంజ్మెంట్. ఈవెన్ దో ఆ ప్లేసెస్ మారచ్చు. ఇది రౌండ్ టేబుల్ అంటే మనం ఎటు నుంచి చూసినా ఒకటే. ఇప్పుడు ఇదైనా ఒకటే. సో ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లేసెస్ ఒక్క ప్లేస్ జస్ట్ షిఫ్ట్ అయినందుకు ఇక్కడ కొత్త అరేంజ్మెంట్స్ తయారైతాయి. ఈ ప్లేసెస్ కొంచెం షిఫ్ట్ అయితే వచ్చేది కొత్త అరేంజ్మెంట్ కాదు, ఒకటే అరేంజ్మెంట్. అంటే ఇక్కడ 4 డిఫరెంట్ అరేంజ్మెంట్స్, ఇక్కడ ఒకటే అరేంజ్మెంట్. అంటే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్మెంట్ జరిగితే ఇక్కడ ఎన్ని వేస్లో అరేంజ్మెంట్ చేయొచ్చు, ఏబిసిడీలని సర్క్యులర్ వేలో 4 ఫ్యాక్టోరియల్ బై 4. 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఎందుకు వచ్చింది మీకు ఇంకోసారి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు మనం, ఏబిసిడీలని 4 చైర్లలో 1 2 3 4 ఏబిసిడీలు 4 చైర్లలో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పాను. వాటిల్లో ఒక అరేంజ్మెంట్ ఏం చెప్పాను నేను, ఏబిసిడీలని ఇలా తీసుకొని ఒక్కొక్క షిఫ్ట్ జరుపుకుంటూ 4 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ రాశాను. ఈ ఏబిసిడీలు నేను తీసుకోవటం ఇట్లా తీసుకోను. ఇప్పుడు నేను ఏ ఇక్కడ తీసుకొని సి తీసుకుంటా, ఇప్పుడు బి తీసుకుంటా, డి తీసుకోవటం. ఇప్పుడు వీళ్ళని ఒక్కొక్క షిఫ్ట్ అంటే ఏ ఇటు జరిపా, సి ఇటు జరిపా, బి ఇటు జరిపా, డి ఇటు జరిపా, అట్లా 4 రాస్తా. ఇక్కడ రాసిన ఈ 4కి ఇక్కడ ఎన్ని రాస్తాం, 1 రాస్తాం. ఏబిసిడీలు ఇక్కడ వరుసగా కూర్చున్నారు, ఇక్కడ కూడా ఏబిసిడీలు వరుసగా కూర్చున్నారు. వీళ్ళని ఒక షిఫ్ట్ జరిపాను, కొత్తది వచ్చింది, ఇంకో షిఫ్ట్ జరిపాను, కొత్తది వచ్చింది, ఇంకో షిఫ్ట్ జరిపాను, కొత్తది వచ్చింది. కానీ ఇక్కడ అట్లా జరిపితే కొత్తది రాలేదు. అంటే ఇక్కడ 4 డిఫరెంట్ వేరియేషన్స్కి ఇక్కడ ఒకటే వేరియేషన్ ఉంది. ఈసారి ఏసీబీడీలా కూర్చోబెట్టాను నేను, ఇక్కడ కూడా ఈసారి నేను ఏసీబీడీలా కూర్చోబెడతా. ఫస్ట్ సేమ్ కూర్చోబెడతా, ఏసీబీడీ కూర్చోబెడతా. ఇప్పుడు దీని నుంచి కొత్తది నేను ఎట్లా తయారు చేస్తా, ఒక షిఫ్ట్ జరుపుతా, వీళ్ళని కూడా ఒక షిఫ్ట్ జరుపుతా. ఇట్లా ఇక్కడ షిఫ్ట్ జరుపుకుంటూ 4 డిఫరెంట్ తయారు చేస్తా. ఇక్కడ ఎన్ని తయారైతాయి, ఒకటే. షిఫ్ట్ జరపడం వల్ల ఈ తయారయ్యే 4 వేరు కాదంటున్నాగా, మళ్ళీ ఒకటే. అంటే ఇక్కడ ఈ 4కి ఇక్కడ ఒకటే ఉంది, మళ్ళీ ఇక్కడ 4 రాస్తాం, కానీ దానికి ఇక్కడ ఒకటే వస్తుంది. మళ్ళీ ఇక్కడ వేరియేషన్ మార్చండి, ఈ స్టార్టింగ్ది మళ్ళీ మార్చండి. ఈసారి నేను స్టార్టింగే బి తీసుకుంటా, ఇక్కడ సి తీసుకుంటా, ఏ తీసుకుంటా, డి తీసుకుంటా. ఇదే వేరియేషన్ ఇక్కడ కూడా పెట్టండి, బిఏబిసిఏడి అని తీసుకోండి, బిసిఏడి అని తీసుకోండి. రైట్, దీనికి ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, ఒక షిఫ్ట్ జరుపుకుంటూ 4 వేరు తయారు చేస్తాం. కానీ మళ్ళీ ఇక్కడ 4 రావు, ఒకటే వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి 4 సెట్లకి ఇక్కడ ఒకటే ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా ఇక్కడ టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో 4వ వంతు అరేంజ్మెంట్సే ఇక్కడ వస్తాయి. అంతే కదా, ప్రతిసారి 4కి ఒకటే అవుతుంది కదా, ఇక్కడ 4 తగ్గుతున్నాయి కదా, 3 తగ్గిపోతున్నాయి కదా, ఒకటే వస్తుంది కదా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అయితే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్లో 4th పార్టే ఉంటుంది. ఈ 4ని వేరుగా అనుకోవట్లేదు, ఒకటే అనుకుంటున్నాం కాబట్టి. సో దట్ గివ్స్ యూ
3 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే, నలుగురు వ్యక్తుల్ని లీనియర్ పర్ముటేషన్లో అయితే 4 చైర్లలో ఎన్ని వేస్లో కూర్చోబెడతారు? లీనియర్ పర్ముటేషన్స్లో నలుగురు వ్యక్తుల్ని 4 చైర్స్లో ఎన్ని వేస్లో కూర్చోబెడతారు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడితే, అదే నలుగురు వ్యక్తుల్ని సర్క్యులర్ చైర్స్లో ఎన్ని వేస్లో కూర్చోబెడతారు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడతారు. అంటే 4 - 1, యాక్చువల్గా 4 - 1 ఫ్యాక్టోరియల్. 4 ఉంటే 4 - 1. సపోజ్ మన దగ్గర ఇక్కడ 10 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, లీనియర్ పర్ముటేషన్లో అయితే ఎట్లా కూర్చోబెడతారు, సర్క్యులర్ పర్ముటేషన్లో అయితే ఎలా కూర్చోబెడతారు? లీనియర్ పర్ముటేషన్లో అయితేనేమో 10 మందిని 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. సర్క్యులర్ పర్ముటేషన్లోకి వచ్చేసరికి 10 మందిని 10 - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. ఎందుకు అరేంజ్ చేస్తారంటే అర్థమైంది కదండి మీకు. ఇక్కడ మనం తయారు చేసే 4 వేరుకి ఇక్కడ ఒకటే ఉంటుంది. అట్లా ప్రతి 4 సెట్లకి ఇక్కడ ఒకటే. అంటే 4 తగ్గుతున్నాయి ప్రతి సెట్లో. సో 4th పార్ట్ తగ్గుతుంది మనకి. 4th పార్టే మిగులుతుంది, తగ్గటం కాదు, 4th పార్ట్ మిగులుతుంది. సో ఇది సర్క్యులర్ పర్మిటేషన్స్. దానికి లీనియర్ పర్మిటేషన్కి సర్క్యులర్ పర్మిటేషన్కి తేడా ఇది. ఇంకోటి ఏంటంటే, లీనియర్ పర్మిటేషన్లో ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్ అండి, ఇది లాస్ట్ ప్లేస్. అంటే ఫస్ట్ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది. సర్క్యులర్కి ఫస్ట్ లాస్ట్లో ఉండవు. ఏ ప్లేస్ అయినా ఫస్ట్ ప్లేసే. ఏ ప్లేస్నైనా మనం ఫస్ట్ ప్లేస్గానే డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఇది సర్క్యులర్ పర్మిటేషన్. మీకు ఇంకొక రకంగా కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఇది ఒక వే ఆఫ్ ఇది. థియరీ మనకు పర్ఫెక్ట్గా అర్థమైతేనే మనం ఏదైనా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్ చేస్తాం. ఒక్కసారి చూడండి, ఒక సర్క్యులర్ పర్మిటేషన్ తీసుకుందాం. దీని చుట్టూ ఒక 5 చైర్స్ ఉన్నాయి. 3, 4, 5. ఈ 5 చైర్లకి మనకి ఇక్కడ 5 ఉన్నారు. A, B, C, D, E 5 ఉన్నారు. ఈ 5 5 చైర్లలో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామని ఇప్పుడు నేర్చుకున్నాం. 5 - 1 ఫ్యాక్టోరియల్ వేస్, అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తామని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇది మనం ఇంకొక రకంగా తెలుసుకుందాం, ఇది ఎట్లా వచ్చిందనేది. యాక్చువల్గా చూడండి, ఇంతకుముందు మనం లీనియర్ పర్మిటేషన్లో మాట్లాడుకున్నప్పుడు 5 చైర్లలో కూర్చోబెట్టాలంటే ఇప్పుడు మొదటి చైర్, ఈ మొదటి వ్యక్తికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? ఏ అనే వ్యక్తికి ఎన్ని చైర్లు ఆప్షన్స్ ఉన్నాయి? ఎన్ని చైర్లు సెలెక్ట్ చేసుకోగలడు అతను? 5 చైర్లు ఏదైనా సెలెక్ట్ చేసుకోగలడు. సో ఇతనికి 5 వేస్, 5 వేస్ ఉన్నాయి ఇతనికి. ఇతను ఒక చైర్ సెలెక్ట్ చేసుకున్నాడు, అయిపోయింది, ఒక చైర్ బుక్ అయిపోయింది. అప్పుడు బీకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ఇంకా 4 చైర్సే మిగులుతాయి, 4 వేస్. అప్పుడు సీకి ఎన్ని ఉంటాయి? బీ కూడా కోరుకుంటే 3 వేస్. డీకి ఎన్ని ఉంటాయి? 2 వేస్. ఈకి ఇక ఛాయిస్ ఉండదు, ఒకటే చైర్, వాడు మిగిలిన చైర్లో పోయి కూర్చోవాలి. అప్పుడు మనం ఏమంటాం, టుగెదర్ అంటే 5 × 4 × 3 × 2 × 1 దట్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్. ఇదే కదా మనం చేస్తుంది లీనియర్ పర్మిటేషన్లో 5 ఫ్యాక్టోరియల్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, చైర్లు నేను రౌండ్గా అరేంజ్ చేస్తే ఏ అనేవాడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఏ అనేవాడు ఈ చైర్లో కూర్చోవచ్చు, అతనికి ఈ చైరు ఆప్షనే, ఈ చైర్లో కూర్చోవచ్చు, ఈ చైర్లో కూర్చోవచ్చు, ఈ చైర్లో. సో ఏబిసిడీలకి ఇప్పుడు రౌండ్ టేబుల్లో నేను చైర్లు వేస్తే ఇప్పుడు ఏ అనేవాడు కోరుకోవడానికి ఎన్ని చైర్లు ఉన్నాయి? ఏ అనేవాడు కోరుకోవటానికి 5 వేస్ చైర్స్ ఉన్నాయి, అవునా లేదా? 5 చైర్స్ ఉన్నాయా లేదా? 5 చైర్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చుగా అని రాస్తే రాంగ్ ఆన్సర్. 5 వేస్ అని రాస్తే రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏ అనేవాడికి ఒకటే వే ఉంది, ఒక్క వే, ఓన్లీ 1 వేనే, 5 వేస్ కాదు. ఇది అర్థం చేసుకోండి. ఏ అనేవాడికి ఈ 5 చైర్లలో ఏదైనా సమానమే. ఇక్కడ ఎందుకు ఏ అనేవాడికి 5 ఆప్షన్స్ ఉన్నాయి? వాడు ఈ చైర్లో కూర్చోవచ్చు, ఫస్ట్ చైర్లో నేనే కూర్చోవాలి అని వాడికి ఫీలింగ్ కలగచ్చు, వాడు ఫస్ట్ చైర్లో కూర్చోవచ్చు. లేదు, ఆ ఫస్ట్ చైర్లో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, నాకు సెకండ్ చైర్ వస్తే చాలని కోరుకోవచ్చు. లేదు, థర్డ్ చైర్, అటు ఇద్దరు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు, మధ్యలో వెచ్చగా ఉంటుందని 3rd చైర్లో కూర్చోవాలని కోరుకోవచ్చు. 4th చైర్ లేకపోతే లాస్ట్ చైర్లో కూర్చోవాలని కోరుకోవచ్చు. అంటే ఈ చైర్ వేరే, ఈ చైర్ వేరే, ఈ చైర్ వేరే, ఇది వేరే, ఇది వేరే. ఈయనకి ఇది ఫస్ట్ చైరు, సెకండ్ చైర్ అని వాటికి రికగ్నిషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ చైర్లో కూర్చుంటాడో అదే ఫస్ట్ చైరు, ఏ వచ్చిందిలో కూర్చుంటాడో ఇదే ఫస్ట్ చైరు. పోనీ ఈ సెలెక్ట్ చేసుకుంటాడో అతను కూర్చుంటే ఫస్ట్ చైర్. మొదటి వ్యక్తి ఏ చైర్లో కూర్చుంటాడో వాడు కూర్చున్నదే ఫస్ట్ చైర్, అంతే కాదు, రౌండ్ టేబుల్ కదా అది. దానికి ఇది స్టార్టింగు, ఇది ఎండింగ్లు అని ఉండవు. కాబట్టి ఏ అనేవాడికి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఒకటే ఒక ఆప్షన్. ఏ చైర్ అయినా సమానమే. ఇది ఫస్ట్ చైరు, ఇది మిడిల్ చైరు, ఇది లాస్ట్ చైరు అనే ఫీలింగ్లు ఉండవు. బట్ ఒక్కసారి ఏ అనేవాడు ఏదైనా ఒక చైర్ చూస్ చేసుకున్నాడు అనుకోండి, సపోజ్ ఏ అనేవాడు ఈ చైర్ చూస్ చేసుకున్నాడు, కథం అయిపోయింది.
ఎప్పుడైతే ఒక ప్లేస్ ఫిల్ అయిందో, ఇది నేను చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా వినండి. సర్క్యులర్ పర్మిటేషన్స్లో ఎప్పుడైతే ఒక ప్లేస్ ఫిల్ అయిందో దిస్ సర్క్యులర్ పర్మిటేషన్ టర్న్స్ టు లీనియర్ పర్మిటేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక చైర్ ఏది ఫిల్ కాకుండా రౌండ్గా ఖాళీగా ఉన్నంత వరకు అది సర్క్యులర్ పర్మిటేషన్. ఎట్లయినా కూర్చోవచ్చు, ఏ చైర్ అయినా ఫస్ట్, ఏ చైర్ అయినా లాస్ట్. ఇక ఒక్కడు ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో ఇక ఆ చైర్కి రికగ్నేషన్ వచ్చింది. ఎప్పుడైతే చైర్కి రికగ్నేషన్ వచ్చిందో, చైర్స్కి రికగ్నేషన్ వచ్చిందంటే అది లీనియర్ పర్మిటేషన్. సో వీడి పరంగా విత్ రిఫరెన్స్ టు దిస్ పర్సన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ చైర్ లేదా దిస్ మే బి ద ఫస్ట్ చైర్. దీని ఇప్పుడు ఫస్ట్ చైర్ అనలేము చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ చైర్ అనలేము. అదే ఏ కూర్చోలేదంటే దీన్ని కూడా ఫస్ట్ చైర్ అనొచ్చు. ఏ రానప్పుడు ఇది ఫస్ట్ చైర్, ఇది ఫస్ట్ చైర్, అన్నీ ఫస్ట్ చైర్. కానీ ఒక్కసారి ఏ వచ్చి ఆ చైర్లో కూర్చున్నాక ఇక రికగ్నేషన్లు స్టార్ట్ అయినాయి. ఏ అనేవాడు మంచి సెలబ్రిటీ అనుకోండి, హీరో అనుకోండి, బి అనేవాడు ఏం కోరుకుంటాడు, ఏ పక్కన కూర్చోవాలనుకుంటాడు. అంటే వాడికి ఈ చైర్ కానీ ఈ చైర్ కానీ కావాలి, ఇది వద్దు అనుకుంటాడు. అంటే చైర్లకు రికగ్నేషన్ వచ్చింది, ఇప్పుడు అన్ని సమానం అంటే కుదరదు కదా. సో చైర్స్కి రికగ్నేషన్ వచ్చిందంటే కదా లీనియర్ పర్మిటేషన్, గుర్తుపెట్టుకోండి, ఇది లీనియర్ పర్మిటేషన్. సో లీనియర్ పర్మిటేషన్గా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, బీకి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? ఈ చైర్లో కూర్చోవచ్చు, ఈ చైర్లో కూర్చోవచ్చు, ఈ చైర్లో కూర్చోవచ్చు, ఈ చైర్, 4 వేరు ఆప్షన్స్ ఇక లీనియర్ పర్మిటేషన్ అంటున్నాం కదా. సో బీకి ఎన్ని వేస్ ఉన్నాయి? 4 వేస్. ఇప్పుడు బీ చూస్ చేసుకోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 4 వేస్. ఈ 4 చైర్స్లో ఏదైనా కూర్చోవచ్చు, ఎందుకంటే 4 ఇప్పుడు వేరు. ఏ పరంగా ఇది ఫస్ట్ది, ఏ పరంగా ఇది సెకండ్ది, ఏ పరంగా ఇది థర్డ్ది, ఏ పరంగా ఇది ఫోర్త్ది. లేదా ఇటు నుంచి వస్తే ఇది 1, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఇప్పుడు సీకి ఎన్ని వేస్ ఉన్నాయి? ఇక ఏ ఒక చైర్ కూర్చున్నాడు, బి ఒక చైర్ కూర్చున్నాడు అంటే సీకి మిగిలిన 3 వేస్. డీకి ఎన్ని ఉంటాయి? 2 వేస్. ఈకి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 వే. ఇప్పుడు చెప్పండి, ఆల్ టుగెదర్ ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పాను కదా. 1 × 4 × 3 × 2 1 అవసరం లేదు ఇంటూలో. సో 4 × 3 × 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్. ఇదే కదా మనం ఫస్ట్ అనుకుంది. 5 మెంబర్స్ని సర్క్యులర్ వేలో అరేంజ్ చేయాలంటే 5 - 1 4 ఫ్యాక్టోరియల్. ఇది ఒక వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు 5 - 1 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది అంటే సర్క్యులర్ పర్మిటేషన్ ఇదొక కారణం. ఓకేనా? ఒక నిమిషం ఇంకు ఫిల్ చేస్తా. ఓకే, ఇది సర్క్యులర్ పర్మిటేషన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే n ఫ్యాక్టోరియల్ వేస్లో మనం లీనియర్ పర్మిటేషన్స్లో వీటిని అరేంజ్ చేస్తే n - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో సర్క్యులర్ పర్మిటేషన్స్లో అరేంజ్ చేస్తాం. ఇంతే, ఇది సింపుల్ విషయం. ఇక సర్క్యులర్ పర్మిటేషన్కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. సర్క్యులర్ పర్మిటేషన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న సర్క్యులర్ పర్మిటేషన్స్కి సంబంధించి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 టైప్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని 3 ఉన్నారు. వీళ్ళని రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టాలి. ఎలా కూర్చోబెట్టానంటే నేను ఏబిసి, ఇదొక అరేంజ్మెంట్. ఎన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు చెప్పండి? 3ని రౌండ్ టేబుల్లో ఎన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు? 3 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వేసే కదా. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వేస్. ఏంటా 2 వేస్? ఇదొక వే, ఏబిసి ఇదొక వే. ఇక్కడ చూడండి, వీళ్ళని షిఫ్ట్ చేయకండి. ఏ ఇక్కడికి, సి ఇక్కడికి, బి ఇక్కడికి షిఫ్ట్ చేసి ఏమని చెప్తున్నాం మనం ఇందాక, అది వేరే డిఫరెంట్ అరేంజ్మెంట్ అవ్వదు. రిలేటివ్ పొజిషన్ మారిస్తేనే అది కొత్త అరేంజ్మెంట్ అవుతుంది. మనకు రిలేటివ్ పొజిషన్ మార్చడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏ తర్వాత ఎవరు ఉన్నారు? సి ఉంది, ఇది మార్చాలి. ఇప్పుడు ఇక్కడ ఏ తర్వాత నీకు ఎవరు ఉన్నారు రైట్ సైడ్ అంటే సి అని చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఏని ఇక్కడ పెట్టి, సిని ఇక్కడ పెట్టి, బీని ఇక్కడ పెడితే ఇక్కడ కూడా ఏ తర్వాత నీకు రైట్ సైడ్ ఎవరు ఉన్నారంటే సి అనే చెప్తాడు. అంటే రిలేటివ్ పొజిషన్ మార్చలే, వీళ్ళ ప్లేసెస్ మార్చడం కాదు మన సర్క్యులర్ పర్మిటేషన్లో చేయాల్సింది, వాళ్ళ రిలేటివ్ పొజిషన్స్ మార్చాలి. కాబట్టి ఇది వేరే అరేంజ్మెంట్ కాదు. ఇప్పుడు వేరే అరేంజ్మెంట్ అంటే ఎట్లా చేయాలి మరి? ఏ తర్వాత సి కాకుండా ఇంకెవరు వచ్చేందుకు ఛాన్స్ ఉంది? బీనే కదా, ఇక ఉన్నదే 3 కదా. సో ఏని ఇక్కడే ఉంచి బీని ఇటు తీసుకురండి, సిని ఇటు తీసుకురండి. రిలేటివ్ పొజిషన్స్ మారినాయి. అంటే ఇప్పుడు ఇది వేరే అరేంజ్మెంట్, ఇది కొత్త అరేంజ్మెంట్, డిఫరెంట్ అరేంజ్మెంట్. అట్లా 1 2 డిఫరెంట్ వేస్లో ఉన్నవి. సో అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నేను ఏ ఇక్కడ కూర్చున్నాను, బి ఇక్కడ కూర్చున్నాడు, సి ఇక్కడ కూర్చున్నాడు. ఇది ఒక అరేంజ్మెంట్. అంటే ఇప్పుడు నేను ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను తిరుగుతున్నాను. నాకు ఏ తర్వాత ఎవరు ఉన్నట్టు? ఇప్పుడు బి తర్వాత ఎవరు ఉన్నట్టు? సి. యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే ఏ తర్వాత సి, సి తర్వాత బి, అంతే కదా క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే. ఓకే, ఇప్పుడు మనకేమడుగుతాడంటే కొన్ని క్వశ్చన్స్లో ఈ క్లాక్ వైజ్ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్గా తీసుకోండి అంటాడు. అంటే ఈ 2 వేరు అరేంజ్మెంట్స్ కదా. ఏ తర్వాత సి తర్వాత బి, ఇక్కడ ఏ తర్వాత బి తర్వాత సి. అయితే
కొన్ని కేసెస్లో మంచిగానండి, కొన్ని కేసెస్లో ఇవి రెండు డిఫరెంట్ వేస్ కాదు, సేమ్గానే కన్సిడర్ చేసుకోండి. అంటే ఏకి ఇటు బి కూర్చున్నా అటు బి కూర్చున్నా నైబర్గా ఒకసారి నైబర్గా అయ్యాడు. ఇప్పుడు బి నైబర్ అన్నట్టే, ఏకి బి నైబర్ అన్నట్టే కదా. ఒక్కసారి ఏకి బి నైబర్ అయ్యాక ఇంకొకసారి నైబర్ కాకూడదు అని ఇచ్చాడు అనుకోండి కండిషన్. అంటే ఇప్పుడు మనం బీని ఏం చేశాను, వేరే ఇటు కూర్చోబెట్టాను కదా. మంచిది చూడండి, ఇక్కడ బి నైబరా కాదా, ఏకి నైబరే. మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేస్తాడంటే ఒకసారి బి నైబర్ అయిన తర్వాత రెండోసారి నైబర్ కాకూడదు అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు, ఎన్ని వేసులు అరేంజ్ చేస్తారు అప్పుడు చెప్పండి. బి అనేవాడు ఏకి ఒకసారి నైబర్ అయ్యాక ఇంకొకసారి నైబర్ కాకూడదు, ఎన్ని వేసులు అరేంజ్ చేస్తారు ఏబీసీలని. ఇది ఒక వేలో అరేంజ్ చేస్తారు. బి ఇక్కడ నైబర్ అయ్యాడు, ఒకసారి అవ్వచ్చు అన్నాడు కదా. సో బి ఇక్కడ నైబర్ అయ్యాడు, ఇక ఇంకోసారి కాకూడదు అన్నాడు. కాకూడదు అన్నప్పుడు కూడా మీరు ఇది రాస్తారా, రాయకూడదు. ఎందుకంటే ఇలా రాసినప్పుడు బి నైబరేగా ఏకి. సో ఇది ఒకటే ఒక ఛాన్స్ మీరు రాయగలిగింది. ఒక్కసారి బి నైబర్ అయిన తర్వాత ఇంకొకసారి కాకూడదు అంటే ఈ అరేంజ్మెంట్ రాయకూడదు. ఇక అప్పుడు వీళ్ళిద్దరూ సేమ్ అరేంజ్మెంట్స్ అవుతారు, వీళ్ళిద్దరు ఇవి సేమ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ బి నైబరే, ఇక్కడ బి నైబరే, ఇవి రెండు సేమ్ అరేంజ్మెంట్స్ అయితే అప్పుడు మనం ఈ రెండిట్లో ఏదైనా ఒకటే రాస్తాం, ఇది రాయకూడదు. ఇక మీకు ఇంకా క్లియర్గా అర్థం అంటే ఏబిసిడి నలుగురిని తీసుకుందాం. ఇప్పుడు ఏబిసిడి నలుగురిని ఎట్లా తీసుకుంటాం, ఏబిసిడి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఒక్కసారి బి ఏకి నైబర్ అయిన తర్వాత ఇంకొకసారి కాకూడదు అని కండిషన్ ఇస్తాడు. అట్లా మీరు ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తారంటాడు. ఇప్పుడు మీరు దీన్ని ఇలా రాయకూడదు. ఇక ఏ ఇటు రాసి, బి ఇటు రాసి, డి ఇటు రాసి, సి ఇటు రాయకూడదు. ఇక ఇట్లా రాస్తే ఏమవుతుంది, మీరు బి నైబర్గా రాసినట్టు. అంటే ఇవి రెండు సేమ్ అరేంజ్మెంట్సే కాబట్టి ఇది రాయకూడదు. వాడు ఆ కండిషన్ ఇవ్వకపోతే ఏది, ఒకసారి బి నైబర్ అయిన తర్వాత రెండోసారి కాకూడదు అనే కండిషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇదొక వేరే అరేంజ్మెంట్, ఇదొక వేరే అరేంజ్మెంట్. రిలేటివ్ పొజిషన్స్ మారినాయి కదా. ఇక్కడ ఏ తర్వాత ఎవరు ఉన్నారా అంటే బి అని చెప్తాడు, ఇక్కడ ఏ తర్వాత ఎవరు ఉన్నారా అంటే డి అని చెప్తాడు. రిలేటివ్ పొజిషన్స్ మారినాయి కాబట్టి ఇది వేరే అరేంజ్మెంట్, ఇది వేరే అరేంజ్మెంట్. జనరల్గా కండిషన్ మెన్షన్ చేస్తే బి ఒక్కసారి నైబర్ అయిన తర్వాత ఇంకొకసారి కాకూడదు. బి అనే కాదు, ఇంకెవరినైనా ఒకే ఒక్కసారి నైబర్గా ఉండాలి, ఇంకోసారి నైబర్గా ఉండద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ కండిషన్ రాశాక మళ్ళీ ఈ అరేంజ్మెంట్ రాయకూడదు, ఇద్దరు సేమ్ అయిపోతారు. మరి ఎలా రాయాలి, ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఏ ఇక్కడ పెట్టి బి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బి ఏకి నైబర్ కాదు కదా, బి ఏకి నైబర్ కాదు కదా. అట్లా అంటే నైబర్ కాని కేసెస్ మాత్రమే రాయాలి. సో ఇవి ఎన్ని వస్తాయో తెలుసా, ఇట్లా కండిషన్ అంటే జనరల్గా సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని రాస్తాం మనం, ఎన్ ఉంటే, ఎన్ థింగ్స్ ఉంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని రాస్తాం, రాస్తాం. ఎన్ థింగ్స్ ఉంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని రాస్తాము, n-1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అని రాస్తాం. ఎన్ థింగ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ n-1 ఫ్యాక్టోరియల్ వేస్ ఇన్ సర్క్యులర్ పర్మిటేషన్ ఇఫ్ నో కండిషన్ ఈజ్ మెన్షన్డ్. ఏ కండిషన్ మెన్షన్ చేయకపోతే, ఇప్పుడు నేనన్న కండిషన్ మెన్షన్ చేస్తే, అంటే ఒక్కసారి మాత్రమే వాడు నైబర్గా ఉండాలి, రెండోసారి నైబర్గా ఉండొద్దు అని మెన్షన్ చేస్తే, అప్పుడు వీటిలో సగమే వస్తాయి, సగం కొట్టకపోతాయి. అప్పుడు సగం కొట్టకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఏకి బి నైబర్గా, ఏబిసిడిలో ఏకి బి నైబర్గా మనం యాక్చువల్గా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో, రెండు వేస్లో అరేంజ్ చేయొచ్చు. నైబర్గా ఇటు కూర్చోవచ్చు, నైబర్గా ఇటు కూర్చోవచ్చు. రెండిట్లో ఒకటే కదా ఇప్పుడు మనం తీసుకుంటుంది, ఇది తీసుకోం కదా. అట్లా ప్రతి రెండిట్లో ఒకటే తీసుకుంటాం, ఒకటి వదిలిపెడతాం. అంటే సగానికి సగం పోతాయి, సగమే మిగులుతాయి. అంటే అప్పుడు మనకి మొత్తం ఎన్ని వేస్ అయినట్టు, n-1 ఫ్యాక్టోరియల్ వేస్లో సగమే ఉంటాయి. ఎప్పుడు ఆ కండిషన్ మెన్షన్ చేస్తే. ఏ కండిషను, ఒకళ్ళు ఒకసారి మాత్రమే నైబర్గా ఉండాలి, రెండోసారి నైబర్గా ఉండొద్దు అనే కండిషన్ మెన్షన్ చేస్తే మళ్ళీ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని ఉంటాయి వాళ్ళకి, n-1 ఫ్యాక్టోరియల్ వేస్లో సగమే ఉంటాయి. ఏ కండిషన్ మెన్షన్ చేయకపోతే సర్క్యులర్ పర్మిటేషన్స్ ఎన్ని, n-1 ఫ్యాక్టోరియల్. కండిషన్ మెన్షన్ చేస్తే నైబర్గా ఉండొద్దు అంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2. ఈ నైబర్గా ఉండొద్దు అనేది డైరెక్ట్గా అడగకుండా కొన్ని పదాలతో అడుగుతాడు, మీకు అది చూపిస్తుంది. ఏముంటుంది తెలుసా అవి, మేకింగ్ ఏ గార్లాండ్, మేకింగ్ ఏ గార్లాండ్, making a chain with beads, making a chain with beads
బీడ్స్ స్పెల్లింగ్ బిఈఏడిఎస్ బిఈడిఎస్, సరే అటు ఇటు అయితే కొద్దిగా అర్థం చేసుకోండి. తర్వాత మేకింగ్ ఏ నెక్లెస్, ఇగో ఇలా అడుగుతాం. వీటన్నిటి మీనింగ్ ఇగో ఇది ఏంటి, ఒక్కసారి నైబర్ అయితే రెండోసారి నైబర్ కాకూడదు అని కండిషన్ వస్తుంది. అలా ఎలా వస్తుంది సార్, వీటిల్లో ఈ మీనింగ్ ఎందుకు వస్తుంది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా హ్యాంగింగ్ టైప్ అంటారు, వీటిని హ్యాంగింగ్ టైప్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటివి హ్యాంగింగ్ టైప్. గార్లాండ్ మెడలో దండ హ్యాంగ్ చేసుకుంటాం, మనం హ్యాంగ్ చేసుకోవడం కాదు, వీటిని హ్యాంగ్ చేసుకుంటాం. చైన్ మెడలో వేసుకునేది, నెక్లెస్ మీకు తెలిసిందే ఇది. సో ఇవన్నీ హ్యాంగింగ్ టైప్. హ్యాంగింగ్ టైప్లో ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే, ఒక్కసారి అడ్జసెంట్గా ఉంటే, ఒక్కసారి నైబర్గా ఉంటే రెండోసారి ఇక ఉండొద్దు అనే కండిషన్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక చైన్ తీసుకున్నానండి, ఒక చైన్ తయారు చేశాను. ఈ చైన్స్ నేను బీడ్స్తో తయారు చేశాను. బీడ్స్ అంటే తెలుసు కదా, పూసలు మన భాష. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 డిఫరెంట్ బీడ్స్ తీసాను. ఎల్లో కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలర్. సర్క్యులర్ వేలోనే అరేంజ్ చేస్తాం. ఇది ఒక దండ గుచ్చాం మనం. ఫ్లవర్స్తో కూడా గార్లాండ్ తయారు చేసేటప్పుడు కూడా ఈ కండిషన్ అప్లై చేయొచ్చు. రోజ్ ఫ్లవర్స్, వేరే డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా అట్లా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నైబర్ కండిషన్ ఇక్కడ ఎందుకు రాదండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది చైన్ విత్ బీడ్స్. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయండి. ఇప్పుడు నేను ఇట్లా పట్టుకున్నానండి, చైన్ ఇట్లా పట్టుకున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, మీరు చూసే వాళ్ళకి మీ లెఫ్ట్ సైడ్ అవుద్ది, ఇది మీకు లెఫ్ట్ సైడ్ అవుద్ది, నాకు రైట్ సైడ్, మీరు చూసే వాళ్ళకి లెఫ్ట్ సైడ్. మీకు లెఫ్ట్ సైడ్ ఏ కలర్ బీడ్స్ ఉన్నాయి, ఎల్లో రెడ్ అంటారు. మీరు ఎల్లో కలర్ రెడ్ కలర్ అంటారు. నాకు రైట్ సైడ్ అయినాయి కదా అవి బీడ్స్. లేదా ఇంకా మీకు అర్థం చెప్పాలంటే, ఇప్పుడు ఈ చైన్ తీసుకొని మెడలో వేసుకుంటాను. అంటే ఇప్పుడు ఎల్లో రెడ్ ఇక్కడ వచ్చినాయి, బ్లూ గ్రీన్ ఇటు వచ్చినాయి చైన్. ఇప్పుడు ఈ చైన్ నేను ఉల్టా కూడా వేసుకోవచ్చు. అంటే ఇలా వేసుకున్నా నేను, లేకపోతే ఇంకా మీకు అర్థం, ఇలాంటివి 2 చైన్లు తయారు చేశాను. ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే ఈ చైన్ ఉల్టా వేసుకున్నాడు, నేనేం చేశానంటే ఇలానే వేసుకున్నాను, సీదా వేసుకున్నాను. ఎల్లో రెడ్ ఇటువైపు వచ్చేటట్టు వేసుకున్నాను. నా ఫ్రెండ్ ఏం చేసి దాన్ని ఇట్లా ఉల్టా తిప్పి ఇటు వేసుకున్నాడు. 2 సేమ్ చైన్సే, 2 ఎగ్జాక్ట్గా సేమ్. ఒకటే చైన్ ఇలా వేసుకున్నాడు, లేకపోతే ఇలా వేసుకున్నాడు, ఎటు తిప్పినా కూడా చైన్ అదే. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ మీరు చూసినా నేను చూసినా, మీకు రైట్ సైడ్ కనిపించేది నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, నాకు రైట్ సైడ్ కనిపించేది మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. బట్ అక్కడ ఉన్నది మాత్రం ఒకటే చైన్, ఒకటే అరేంజ్మెంటు. మీకు రైట్ సైడ్ కనిపించేది నాకు లెఫ్ట్ కనిపిస్తుంది, మీకు లెఫ్ట్ కనిపించేది నాకు రైట్ కనిపిస్తుంది. అంటే ఉన్నది ఒకటే చైన్, కానీ మన ఇద్దరికి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ లాగా అనిపిస్తాయి, కానీ అక్కడ ఉన్నదన్నీ ఒకటే చైన్ అరేంజ్మెంటు. సో హ్యాంగింగ్ కేసెస్లో మీరు ఇలా రాస్తే, అంటే ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ ఇలా రాస్తే, ఇవి 2 వేరు అరేంజ్మెంట్స్ కావు, ఇవి 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కావు, 2 సేమ్ అరేంజ్మెంట్స్గా తీసుకుంటాం మనం. ఏ కేసెస్లో, గార్లాండ్ కానీ, చైన్స్ కానీ, నెక్లెస్లు తయారు చేసేటప్పుడు కానీ. సో మీరు ఫ్లిప్ చేయటం అంటారు చూసారా, దీన్ని మనం ఫ్లిప్ చేయటం అంటాం. ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాం, ఇప్పుడు చైన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా ఫ్లిప్ చేస్తే వచ్చే కొత్త అరేంజ్మెంటు పాతదానికి డిఫరెంట్ కాదు, సేమ్ అరేంజ్మెంట్ అవుతుంది. ఇది క్లియర్ అండి మీకు. ఇది ఇలా ఫ్లిప్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ కేసులో ఫ్లిప్ మీన్స్ సేమ్. ఎవరి కేసులో, గార్లాండ్, చైన్, బీడ్స్, నెక్లెస్ కేసులో. హ్యాంగింగ్ టైప్ ఇవన్నీ కాదు, హ్యాంగింగ్ టైప్లో ఏవైనా కూడా. వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి, ఇప్పుడు ఆర్ ఇక్కడ ఎల్లోకి అడ్జసెంట్గా ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఎల్లోకి అడ్జసెంట్గా ఉంది. ఒక్కసారి అడ్జసెంట్గా ఉంటే ఇంకోసారి అడ్జసెంట్గా ఉండే కేసు మనం తీసుకోవద్దు. ఒక్కసారి నైబర్గా ఉంటే ఇంకోసారి నైబర్గా ఉండే కేసు తీసుకోవద్దు మనం. సో ఫ్లిప్ చేస్తే మనకి సేమ్ అరేంజ్మెంట్, డిఫరెంట్ అరేంజ్మెంట్. అంటే n-1 ఫ్యాక్టోరియల్ వేస్లో మళ్ళీ సగం కొట్టకపోతే సగమే మిగులుతాయి అప్పుడుగా. సో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు ఈ గార్లాండ్ కూర్చోటంలో? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇచ్చి ఒక గార్లాండ్ తయారు చేయటం అంటాడు. 6 డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చూడండి ఇప్పుడు నేను చెప్తాను. 6 డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, గార్లాండ్ తయారు చేయాలి. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? 6-1 ఫ్యాక్టోరియల్ అనద్దు. సర్క్యులర్లోనే పూలు మనం రౌండ్గానే గుచ్చుతాం, కానీ ఇది గార్లాండ్ హ్యాంగింగ్ టైప్. అయ్యేసరికి మీరు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2. అంటే 6-1 ఫ్యాక్టోరియల్లో సగం, 5 ఫ్యాక్టోరియల్లో సగం. 5 ఫ్యాక్టోరియల్ అంటే అంత 24 5 120, 120లో సగం 60.
సో 60 వేస్లో అరేంజ్ చేయటం ఉంటుంది. ఓకేనా, అర్థమైందిగా ఇప్పుడు మీకు హ్యాంగింగ్ టైప్ అంటే? హ్యాంగింగ్ టైప్కి వచ్చేసరికి మళ్ళీ n-1 ఫ్యాక్టోరియల్లో సగమే ఉంటాయి. ఇది ఓకేనా. 5C ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం, మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 5Cలో ఫస్ట్ రోమన్లో 3 ప్రాబ్లమ్స్ ఎట్ ఏ టైం చూద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్స్ అనమాట ఇవి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 పర్సన్స్ అరౌండ్ ఏ సర్కిల్. 7 పర్సన్స్ని సర్క్యులర్లో ఒక సర్కిల్ టేబుల్ సర్క్యులర్గా అరేంజ్ చేయాలంటే సర్క్యులర్ పర్మిటేషన్స్ డైరెక్టే కదా. సో 7 థింగ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 7-1 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ 120, 720 అంతగా 5 120 12 6 72. ఓకే, 720 వేస్లో అరేంజ్ చేస్తుంది. సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ 10 క్యాబినెట్ మినిస్టర్స్ ఎట్ ఎ సర్క్యులర్ టేబుల్. ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ వీళ్ళందరినీ అరేంజ్ చేయాలి. సో దట్ ద చీఫ్ మినిస్టర్ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ సీట్. మీకు నేను ఇంతకుముందే చెప్పాను, నేను మొత్తం ఎంతమంది మనుషులు ఉన్నారు ముందు కౌంట్ చేయండి. ఫస్ట్ ఒక సీఎంతో పాటు 10 మంది క్యాబినెట్ మినిస్టర్స్, అంటే మొత్తం 11 మంది. అంటే 11 సీట్లు ఉండాలి, 11 చైర్స్ ఉండాలి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 చైర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 11 చైర్లలో ఈ 11 మందిని కూర్చోబెట్టాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏమన్నాడంటే, సో దట్ చీఫ్ మినిస్టర్ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ సీట్. అంటే ఈ 11 మందిలో సీఎం గారి చైర్ ఒకటి సెపరేట్ చైర్ ఉంటుంది. సీఎం అని చెప్పడానికి ఒక సెపరేట్ రికగ్నిషన్ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్లోనే సీఎం గారు కూర్చోవాలి. అంటే ఇప్పుడు మీకు ఒక లాజిక్ అర్థమైందా? అంటే ముందు వచ్చి ఎవరు ఈ ప్లేస్ ఆక్యుపై చేస్తారు? సీఎం వచ్చి ఈ ప్లేస్ ఆక్యుపై చేస్తాడు. అంటే ఒక పర్సన్ ఈ చైర్లో కూర్చున్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక పర్సన్ వచ్చి కూర్చున్నాక ఇది సర్క్యులర్ పర్మిటేషన్ కాదు, ఇక లీనియర్ పర్మిటేషన్స్. ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మనకు 2 రకాల వర్క్స్ ఉన్నాయి. వర్క్ నెంబర్ 1 ఏంటి? సీఎం గారు వచ్చి సీఎం గారి చైర్లో కూర్చోవటం. అది ఒకటే వేలో జరుగుతుంది. ఎందుకు? ఆయనకు ఒకటే చైర్ ఉంది కాబట్టి. ఏ చైర్లో బట్టి ఆయన చైర్లో ఆయన కూర్చోవడం కదా, ఆయనకి పర్టికులర్ చైర్ ఉంది కదా. సో సీఎం గారు కూర్చునేది ఒకటే వే. వర్క్ నెంబర్ 2 ఏంటి? ఇక సీఎం గారు కూర్చున్నాక మిగిలిన 10 మంది క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళకి 10 చైర్లు ఉన్నాయి. లీనియర్ పర్మిటేషన్స్ ఇవి. ఒకళ్ళు కూర్చున్నాక ఇది సర్క్యులర్ లీనియర్ అయిపోయింది కదా. సో దట్ కెన్ బి డన్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్ వేస్. 10 members, 10 chairs, 10 factorial ways. So total work together, work 1 into work 2, that is equal to 1 into 10 factorial, that is equal to 10 factorial ways లో మొత్తం అరేంజ్మెంట్స్ జరుగుతాయి. దీని ఇంకో రకం కూడా 10 ప్లస్ సీఎం గారితో కలిపి 11 మెంబర్స్ సర్క్యులర్ వేలో కూర్చున్నారు. 11 మెంబర్స్ సర్క్యులర్ వేలో కూర్చుంటే 11-1 ఫ్యాక్టోరియల్ కదా, అట్లయినా కూడా మనకి 10 ఫ్యాక్టోరియల్ అట్లా తీసుకున్నా కూడా. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ చైన్. చైన్ అంటే ఏంటి? హ్యాంగింగ్ కేస్. చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్. చైన్ హ్యాంగింగ్ కేసులో మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ వేస్కి ఫార్ములా ఏంటి? n-1 ఫ్యాక్టోరియల్లో సగం. సో 6 డిఫరెంట్ కలర్ బీడ్స్ కాబట్టి 6-1 ఫ్యాక్టోరియల్లో సగం అంటే 5 ఫ్యాక్టోరియల్లో సగం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120లో సగం, 60 వేస్లో అరేంజ్ చేస్తాం. ఓకేనా. సెకండ్ రోమన్కి వెళ్ళిపోదాం. సెకండ్ రోమన్లో ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాం. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 4 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఇక్కడ కూడా రౌండ్గా అరేంజ్ చేయాలి వీళ్ళందరినీ. ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ వీళ్ళందరినీ అరేంజ్ చేయాలి. ఎంతమంది? మొత్తం టోటల్ 7 members, 4 boys 3 girls. సో దట్ ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్. ఇది కండిషన్. అంటే మీరు ఎలానా కూర్చోండి కానీ 6 అమ్మాయిలు వరుసగానే ఉండాలి. ఎక్కడ వేసుకున్న చైరు 6 వరుసగా ఉండాలి. అట్లా అరేంజ్ చేయాలి. అంటే ఇలాంటి కేసెస్లో చూడండి, సిట్ టుగెదర్ అన్న కేసెస్ ఎక్కడ కూడా సిట్ టుగెదర్, మేక్ టుగెదర్ ఏమన్నా కూడా, సో అప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళందరినీ ఒక యూనిట్గా తీసుకుంటాం. వాళ్ళందరినీ ఒక సింగిల్ యూనిట్గా, అంటే ఈ 3 గర్ల్స్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక యూనిట్గా తీసుకోవాలి, ఒక గ్రూప్ అనమాట. ఇక ఆ గ్రూప్ని అక్కడ కూర్చోబెడతావో, అక్కడ కూర్చోబెడతావో, ఇక్కడ కూర్చోబెడతావో మీ ఇష్టం. గ్రూప్ను కూర్చోబెట్టాలి. అంటే ఎక్కడ కూర్చున్నా వాళ్ళు గ్రూప్గా కూర్చోవాలనే కదా దీని అర్థం. వాళ్ళు ఒకటే దగ్గర కూర్చోవాలంటే గ్రూప్గా కూర్చోవాలి. సో వీ అరేంజ్ దెమ్, వీ కన్సిడర్ దెమ్ యాజ్ 1 యూనిట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ముగ్గురికి ఒక చైర్ కాదు, ఒక టేబుల్ అన్నాం. ఇప్పుడు మనం ముగ్గురికి కలిపి ఒక టేబుల్ వేద్దాం. 4 బాయ్స్కి 4 చైర్లు వేద్దాం. 1 2 3
4. మీకు అర్థమైందా? మీకు అర్థం కావడం కోసం చెప్పాను. 4 చైర్లు వేసాను, ఒక టేబుల్ వేసాను. టేబుల్ ఎందుకు వేసాను? ముగ్గురు గర్ల్స్ కలిసి కూర్చోవాలి కాబట్టి చైర్ల బదులు టేబుల్ వేసాను. ఈ టేబుల్ ఇక్కడ వేయచ్చు మీరు, ఇక్కడ వేయచ్చు మీరు, ఇక్కడ వేయచ్చు మీరు, ఇక్కడ వేయచ్చు. ఎక్కడ వేసినా తప్పలేదు, కానీ టేబుల్ వేస్తేనే వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు కలిసి కూర్చోవాలి, గ్రూప్గా కూర్చోవాలి. సో ఇప్పుడు ఇవి ఎన్ని వేసులు అరేంజ్ చేయొచ్చు చెప్పండి. ఇప్పుడు ఇది 1 2 3 4 ఇదంతా 5 వస్తున్నట్టు 5 సీటింగ్ అరేంజ్మెంట్సే కదా. సో వీటన్ని మనం ఇప్పుడు ఏమనుకోవాలి? 5 థింగ్స్, 5 చైర్స్. ఈ 5 చైర్స్ని మనం ఎన్ని వేసులు అరేంజ్ చేయొచ్చు? సర్క్యులర్ అరేంజ్మెంట్ 5 - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇది వర్క్ నెంబర్ 1. ఇక్కడ 2 వర్క్లు ఉన్నాయి మనకి. వర్క్ నెంబర్ 1 ఏంటి? 4 అబ్బాయిలకి 4 చైర్లు, అమ్మాయిల గ్రూప్కి ఒక టేబుల్ వేయటం. ఇది ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఈ రౌండ్ టేబుల్లో 1 2 3 4, ఇది ఒకటి 5 కింద లెక్క. 5 థింగ్స్ని రౌండ్ టేబుల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇది వర్క్ నెంబర్ 1. వర్క్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మరి అమ్మాయిలు టేబుల్ మీద కూర్చుంటారు, కానీ అమ్మాయిల్లో అరేంజ్మెంట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఏబీసీ అనే అమ్మాయిలు ఉన్నారు. ఒకటే టేబుల్ మీద కూర్చోబెడతాం, వాళ్ళు గ్రూప్నే కూర్చోబెడతాం. మళ్ళీ అక్కడ తేడాలు వస్తాయి. వాళ్ళు ఏ ఇక్కడ కూర్చోవచ్చు, బి ఇక్కడ కూర్చోవచ్చు, సి ఇక్కడ కూర్చోవచ్చు. లేదంటే బీనే ఫస్ట్ కూర్చోవచ్చు, ఏని మధ్యలో కూర్చోబెట్టచ్చు, సి. అట్లా వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా ఎన్ని వేస్లు అరేంజ్ అవుతారు? 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3 థింగ్స్ ఇంటర్నల్గా ఎన్ని డిఫరెంట్ వేస్లో వాళ్ళు మార్చి కూర్చోగలుగుతారు? 3 డిఫరెంట్ ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చుంటారు. ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళని ఒక యూనిట్గా అనుకొని, వీళ్ళు 5గురు అనుకొని 5గురిని కూర్చోబెట్టేది 4 ఫ్యాక్టోరియల్. ఆ థింగ్స్లో ఒక యూనిట్లో వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా కూర్చునేది 3 ఫ్యాక్టోరియల్. ఇది మర్చిపోదు. సో టోటల్ వర్క్ టుగెదర్ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. మీకు కావాలంటే మల్టిప్లై చేసుకోవచ్చు. ఇది 24 అవుతుంది, ఇది 6 అవుతుంది. 6 4s are 24, 6 2s are 12 to 14. ఎక్కడైనా మల్టిప్లికేషన్ తప్పు చేస్తే మీరు సరి చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ది, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 జెంట్స్ 4 లేడీస్. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 7 జెంట్స్ 4 లేడీస్. అంటే ఇక్కడ మనం మొత్తం 11 మంది ఉన్నారు. ఈ క్వశ్చన్లో ఏం కండిషన్ ఉందో చూద్దాం. ప్రతి క్వశ్చన్లో ఏదో కండిషన్ ఇస్తున్నాడు. అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, రౌండ్గా అరేంజ్ చేయాలి అంటే ఇక్కడ సర్క్యులర్ పర్మిటేషన్ కావాలి మనకి. రైట్, ఓకే. ఇక్కడ కండిషన్ చూడండి. ఇఫ్ నో 2 లేడీస్ విష్ టు సిట్ టుగెదర్. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు రావద్దు. అంటే ఒక లేడీ ఉందంటే ఆ లేడీకి పక్కన ఎవరు ఉండాలట? జెంట్ ఉండాలి. పక్కనకి లేడీ రావద్దు. ఏ ఇద్దరు ఆడవాళ్ళు పక్కన కూర్చోవాలనుకోవట్లేదు. వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో, ఏ ఇద్దరు ఆడవాళ్ళు ఒకళ్ళు పక్కన కూర్చోవాలని కోరుకోవట్లేదు. నో 2 లేడీస్ విష్ టు సిట్ టుగెదర్. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక ఆడవాళ్ళకి పడట్లేదుగా, ఒకళ్ళకొకళ్ళకి పడట్లేదు కదా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ముందు జెంట్స్ని కూర్చోబెడదాం. 7 జెంట్స్ని 7 చైర్స్ వేసి కూర్చోబెడదాం. 1 2 3 4 5 6 7 చైర్స్ వేసాం. వర్క్ నెంబర్ 1 అనమాట. వర్క్ నెంబర్ 1 ఏంటి? జెంట్స్ని కూర్చోబెట్టడం మన మొదటి పని. జెంట్స్ని ఎన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు చెప్పండి. ఇప్పుడు 7 మెంబర్స్ని సర్క్యులర్ పర్మిటేషన్లో 7 - 1 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్లో జెంట్స్ని కూర్చోబెట్టే పని అయిపోయింది. ఇక జెంట్స్ కూర్చున్నారండి. ఇప్పుడు లేడీస్ని ఎలా కూర్చోబెట్టాలి చెప్పండి? వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ చైర్లు ఎక్కడ వేయాలి? ఈ 2 జెంట్స్లో ఒక లేడీకి చైర్ వేయాలి. ఈ 2 జెంట్స్ మధ్యలో ఇక్కడ ఒక లేడీకి చైర్ వేయాలి. అంటే లేడీస్ ఎక్కడ ఉండాలట అంటే ఈ 2 జెంట్స్ మధ్యలో ఉండాలి. ఏ 2 లేడీస్ పక్కన ఉండకూడదు అంటే అదే కదా. అంటే మనకి ఎన్ని గ్యాప్లు ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. ఇది ఒక గ్యాప్ 1 2 3 4 5 6 7. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 7 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 7 గ్యాప్స్లో ఎంతమందిని కూర్చోబెట్టాలి? 4 లేడీస్. ఇప్పుడు ఇది సర్క్యులర్ పర్మిటేషనా, లీనియర్ పర్మిటేషనా? లీనియర్ పర్మిటేషన్. మీరు మర్చిపోవద్దు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరిని కూర్చోపెట్టనంత వరకే ఇది సర్క్యులర్ పర్మిటేషన్. ఒక్కసారి ఎవరైనా పోయి కూర్చుంటే, ఒక్కళ్ళు పోయి కూర్చున్నా, ఇద్దరు పోయి కూర్చున్నా, ఎవరైనా ఆల్రెడీ కూర్చున్నారు అంటే అది లీనియర్ పర్మిటేషన్. ఇప్పుడు 7 జెంట్స్ని మనం కూర్చోబెట్టేసాం కదా, ఇక ఇది సర్క్యులర్ పర్మిటేషన్ కాదు. రిఫరెన్స్లు వస్తాయి, గ్యాప్లలో తేడాలు వస్తాయి, ఈ గ్యాప్స్కి ఐడెంటిటీలు వస్తాయి. ఒక లేడీ వీళ్ళిద్దరి మధ్యనే కూర్చుంటా అంటదేమో, ఇటు ఈయన ఉండాలి, అటు ఆయన ఉండాలి, ఆ మధ్య ఆ పెద్ద మనుషుల మధ్యనే కూర్చుంటాను అంటదేమో. అంటే ఇప్పుడు ఈ గ్యాప్కి రికగ్నేషన్ వచ్చింది. ఎవ్వరూ లేకుండా ఖాళీ చైర్లు ఉన్నంత వరకు గ్యాప్లన్నీ సమానమే, చైర్లన్నీ సమానమే. సో వర్క్ నెంబర్ 2 ఏంటి? ఇప్పుడు 4 లేడీస్ని 7 గ్యాప్స్లో ఫిలప్ చేయటం.
దట్ కెన్ బి డన్ ఇన్ 7p4 వేస్. మనం ఆల్రెడీ పర్మిటేషన్స్లో లీనియర్ పర్మిటేషన్స్ చూసాం. 7 థింగ్స్, 7 గ్యాప్స్, 4 లేడీస్ అవైలబుల్. సో టోటల్ వర్క్ అంటే టుగెదర్, రెండు టుగెదర్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p4 వేస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 గెస్ట్ అండ్ ఏ హోస్ట్. 7 గెస్ట్లు, ఒక హోస్ట్, మొత్తం 8 మంది అరౌండ్ ఏ సర్కిల్, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ సర్క్యులర్ వేలో అరేంజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 2 పర్టిక్యులర్ గెస్ట్లకట దే వాంట్ టు సిట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద హోస్ట్. హోస్ట్ ఉన్నాడు కదా, ఆయన పక్కనే కూర్చుంటాం మేము అని భీష్మించుకొని కూర్చున్నారు ఒక 2 గెస్ట్లు. నేను ఆయనకి ఇటు పక్కనే కూర్చుంటే మేమిద్దరం అయితే ఆయన పక్కన కూర్చోవాలి, అటు ఇటు కూర్చోవాలని 2 గెస్ట్లు. ఎంతమంది గెస్ట్లలో? 7 గెస్ట్లలో 2కి ఆ కోరిక ఉంది, మేమిద్దరం హోస్ట్ పక్కనే కూర్చోవాలి. ఎటన్నా పర్లేదు, నేను అటు కూర్చుంటే ఈయన ఇటు కూర్చుంటాడు, లేదా నేను అటు ఈయన ఇటు కూర్చుంటాం, మా ఇష్టం. కానీ మేమిద్దరం హోస్ట్ పక్కనే కూర్చోవాలి అంటారు. అప్పుడు మనకి ఇప్పుడు మనం చైర్లు ఎన్ని వేయాలి ఇంతకీ టేబుల్ చుట్టూ? 7 గెస్ట్లకి ఒక హోస్ట్, మొత్తం 8 చైర్లు వేయాలి. 1 2 3 4 5 6 7 8 చైర్స్ వేసామండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ వర్క్ నెంబర్ 1 ఏంటంటే ముందు హోస్ట్ను పోయి కూర్చోవయ్యా అని చెప్తాం. హోస్ట్ గారిని ముందు కూర్చోమంటాం, ఎందుకంటే ఆయన కూర్చుంటేనే కదా అటు ఇటు 2 గెస్టులు కూర్చోవాలని కోరుకుంటున్నారు కదా. సో హోస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టామండి. హోస్ట్ కూర్చోడానికి మనకి ఎన్ని వేస్ ఉంటాయి? 1 వే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సర్క్యులర్ వేలో ఒక వ్యక్తికి 7 చాయిస్లు ఉండవు, 7 సమానమే. హోస్ట్ ఏ చైర్లో అయినా కూర్చోవచ్చు. సో ఏదో ఒక చైర్లో హోస్ట్ పోయి కూర్చున్నాడు. హోస్ట్ కూర్చునేది వర్క్ నెంబర్ 1 వేలో జరుగుతుంది. ఇక ఈయన కూర్చోగానే నెక్స్ట్ ఒక 2 బయలుదేరతారు కదా. 7గురిలో ఒక 2కి ఒక కోరిక ఉంది కదా, ఆ 2 హోస్ట్కి అటు ఇటు కూర్చుంటారట. ఇది ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? అటు ఇటు కూర్చోటం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 2 వేస్, అంతే కదా. ఒక ఆయన ఇటు కూర్చుంటాడు, 2 అనుకుందాం, ఏ ఇటు కూర్చున్నాడు, బి ఇటు కూర్చున్నాడు, లేదా బి ఇటు కూర్చున్నాడు, ఏ ఇటు కూర్చున్నాడు. అటు ఇటు ఇటు 2 రకాలుగా కూర్చోగలరు కదా, ఇంకో రకాలుగా కూర్చోలేదు కదా. సో ఆ 2 గెస్ట్లని అరేంజ్ చేయడానికి మనకి 2 వేసారు. ఇక వర్క్ నెంబర్ 3 ఏంటి? పాపం మిగిలిపోయిన ఏ కోరిక లేని గెస్ట్లు ఒక 5 ఉన్నారు కదా, పాపం వాళ్ళకి ఏం కండిషన్స్ లేవు, 5. ఇక 5కి ఎన్ని చైర్లు మిగిలినాయి? 5 చైర్లు మిగిలినాయి. ఇదేం పర్మిటేషన్, లీనియర్ సర్క్యులరా? గెస్ చేయండి. లీనియర్ పర్మిటేషన్. ఎందుకు? ఆల్రెడీ కొన్ని చైర్లు ఆక్యుపై అయినాయి అంటే అది లీనియర్ పర్మిటేషన్. సో 5 చైర్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ మిగిలారు, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. దస్ ద ఆన్సర్ ఈజ్ టుగెదర్, ఆల్ ద వర్క్స్ టుగెదర్. అందరి చైర్లు ఒకసారి మనం ఫిలప్ చేయాల్సిందే కదా ఎట్ ఏ టైం. సో ఆల్ వర్క్స్ టుగెదర్ గివ్స్ యూ 1 × 2 × 5 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 5 ఫ్యాక్టోరియల్ ఇస్ 120, దట్ ఈస్ 240 వేస్లో మనం వీళ్ళని అరేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఇందులో ఏముంది? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్. గార్లాండ్ క్వశ్చన్ వచ్చేసింది, రాగానే మీకు ఫార్ములా మైండ్లో దిగిపోవాలి. n-1 ఫ్యాక్టోరియల్లో సగం. ఈ గార్లాండ్, ఈ దండని 3 ఎల్లో ఫ్లవర్సు, 4 వైట్ ఫ్లవర్సు, 2 రెడ్ ఫ్లవర్స్, మొత్తం 3 4 7 2 9 పువ్వులతో ఆ దండని గుచ్చారు ఆఫ్ డిఫరెంట్ సైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 3 ఎల్లో కలర్ ఫ్లవర్స్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఒకటే అరేంజ్మెంట్ అవుతుంది. 3 ఇక్కడ మనకు సర్క్యులర్ పర్మిటేషన్స్లో ఎక్కడ కూడా మీకు డిఫరెంటే వస్తాయి. 3 ఎల్లో అయినా కూడా అవి డిఫరెంట్వే, సేమ్ కైండ్ ఆఫ్ ఉండదు. ఇప్పుడు మీకు ఒక 10 రకాల సేమ్ ఫ్లవర్స్ ఇచ్చానండి, 10 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చాను, సేమ్ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చాను. సర్క్యులర్ పర్మిటేషన్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారండి? 10 ఫ్లవర్స్ని సర్క్యులర్ వేలో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ 10 ఫ్లవర్స్ పెట్టాలంటే ఒకటే వే, ఇంకో వే ఉంటుందా? రోజ్ ఫ్లవర్లు మార్చి అన్నీ ఒకటే కలర్. కాబట్టి ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనే క్వశ్చన్కి ఇక్కడ ఆస్కారం లేదు, మనకు అట్లాంటివి రాదు. ఇప్పుడు ఇక్కడ అన్నీ డిఫరెంటే. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయా, వాటి సైజులు వేరు, ఒకటి చిన్న పువ్వు, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్ద సైజు. అలానే 4 వైట్ కూడా సేమ్ డిఫరెంట్ సైజెసే, 2 రెడ్ రోజెస్ కూడా డిఫరెంట్ సైజెస్. ఇది ఇంపార్టెంట్. ఇంకో కండిషన్ ఇచ్చాడు, 2 రెడ్ రోజెస్ కమ్ టుగెదర్. 2 రెడ్ రోజెస్ ఆ దండలో ఎక్కడ కూర్చున్నా కూడా రెడ్ రోజెస్ పక్క పక్కనే కూర్చోాలి. ఎల్లోల మధ్యలో వైట్ రావచ్చు, వైట్ల మధ్యలో ఎల్లో రావచ్చు, కానీ 2 రెడ్ మధ్యలో ఏది రావద్దు, రెడ్ పక్కన రెడ్డే రావాలి.
ఇప్పుడు చెప్పండి ఇక మీకు గుర్తుంది కదా, కమ్ టుగెదర్ అన్నప్పుడు నేను ఏం చేయమని చెప్పాను మీకు, దాన్ని ఒక యూనిట్గా మార్చండి. ఏది, రెండు రెడ్ రోజెస్ని ఒక యూనిట్ని చేసేయండి, 1 యూనిట్ అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మనకి ఎన్ని రకాల ఇప్పుడు థింగ్స్ని మనం గార్లాండ్లో గుచ్చుతున్నాం. ఇక్కడ 3, ఇక్కడ 4, 7, ఇది 1 యూనిట్ 8, 8. సో వర్క్ నెంబర్ 1 ఏంటంటే ఈ 8 థింగ్స్ని, 8 థింగ్సే కదా, 3 + 4 7 ప్లస్ ఇది 1 యూనిట్, 8 థింగ్స్ని సర్క్యులర్ వేలో గుచ్చటం. సర్క్యులర్ వేలో గుచ్చటం అంటే 8 థింగ్స్ని ఎన్ని వేస్లో రాస్తాం, 8 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్లో రాస్తాం. 8 రకాల వస్తువుల్ని దండగా గార్లాండ్గా 7 ఫ్యాక్టోరియల్ వేస్ రాస్తాం. వర్క్ నెంబర్ 2 ఏంటి ఇక్కడ, మరి 2 రెడ్ రోజెస్, 2 డిఫరెంట్ సైజెస్ కదా, చిన్నదాని పక్కన పెద్దది, లేదా పెద్దదే ముందు చిన్నది వెనక, మళ్ళీ వాటిలో ఇంటర్చేంజింగ్ వేరు పొజిషన్స్ ఉన్నాయి కదా, దట్ కెన్ బి డన్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. దాంట్లో ఇంటర్చేంజ్. సో దండ అంటే మనం అన్ని పూలు ఒకసారి గుచ్చుతాం కాబట్టి దీస్ 2 వర్క్స్ విల్ బి డన్ టుగెదర్. దట్ విల్ బి డన్ ఇన్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఒకటి మర్చిపోవద్దు, ఏంటది, మనం ప్రిపేర్ చేస్తుంది గార్లాండ్. సో ఇది సర్క్యులర్ పర్మిటేషన్స్కి ఫార్ములా. గార్లాండ్ అనేసరికి ఇందులో సగం ఉంటాయి. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్లో సగమే మనం తీసుకుంటాం. సో 2 క్యాన్సిల్ అవుతుంది. 7 ఫ్యాక్టోరియల్ ఆన్సర్, 7 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ప్రాబ్లమ్స్ ఇవి మనకి సెకండ్ రోమన్లోవి. మనం థర్డ్ రోమన్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం మనం ఇప్పుడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ సో దట్ ఇక్కడ మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్లో. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ చూడండి, ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్ అంటే ఇది మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సిట్ టుగెదర్ అంటే మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను. సిట్ టుగెదర్ అంటే ఏం చేస్తావు, మనకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు క్వశ్చన్లో, 6 బాయ్స్ ఉన్నారు అండ్ 6 గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ సిట్ టుగెదర్ అంటే ఏం చేయాలి, ఈ 6 గర్ల్స్ని ఒక యూనిట్ అనుకోవాలి. ఒక యూనిట్ అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు మొత్తం, 6 బాయ్స్ ప్లస్ 1 యూనిట్, 7 థింగ్స్. 7 థింగ్స్ని సర్క్యులర్ టేబుల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, వర్క్ నెంబర్ 1లో 7 - 1 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్. ఏంటి వర్క్ నెంబర్ 1, మరి ఇక్కడ వర్క్ నెంబర్ 2 ఉందా, ఏముంది వర్క్ నెంబర్ 2 చెప్పండి. యూనిట్ అనుకున్నాము అంటే ఇమీడియట్గా ఏం చేయాలి, ఈ 6 గర్ల్స్ వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని రకాల వేస్లో డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. వాళ్ళ సీటింగ్స్ ఒకరికొకళ్ళు రిలేటివ్గా ఎన్ని రకాల వేస్లో మారచ్చు అంటే మళ్ళీ 6 ఫ్యాక్టోరియల్ వేస్. అంతే కదా, 6 గర్ల్స్ 6 ఫ్యాక్టోరియల్ వేస్లో వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. సో మన టోటల్ ఈ వర్క్స్ అన్ని టుగెదర్ చేస్తాం కాబట్టి సో వర్క్స్ టుగెదర్ విల్ బి వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్. టోటల్. నెక్స్ట్ రండి, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్. ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ 2 అమ్మాయిలు కూడా పక్కన కూర్చోవద్దు. మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను ఇంతకుముందు ఒక ప్రాబ్లంలో, నో 2 లేడీస్ విష్ టు సిట్ టుగెదర్ అని రాసాం. ఇక్కడ 6 అమ్మాయిలు ఏ 2 పక్కన రావద్దంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ టేబుల్ చుట్టూ ముందు 6 చైర్లు వేసి 6 అబ్బాయిలకి 6, మనకి ఇక్కడ మనం ఉన్నది 6 బాయ్స్ కదా, ఈ 6 బాయ్స్ని ముందు అరేంజ్ చేయాలి. 1 2 3 4 5 6 చైర్స్ వేసాం. ఈ 6 చైర్స్లో 6 బాయ్స్ని కూర్చోబెట్టడం మనం మొదటి వర్క్ నెంబర్ 1. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు 6 బాయ్స్ని, 6 - 1 సర్క్యులర్ పర్మిటేషన్ కదా, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో వీళ్ళని కూర్చోబెట్టచ్చు. ఇక వీళ్ళు కూర్చున్న తర్వాత మధ్యలో గ్యాపుల్లో కదా మనం ఇప్పుడు గర్ల్స్ని కూర్చోబెట్టాలి. 2 అమ్మాయిలు పక్కన రావద్దంటే 1 2 3 4 5 6 చైర్స్ ఉంటే ఎప్పుడైనా 6 గ్యాప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకుని ప్రతిసారి నేను కౌంట్ చేస్తున్నా, అవసరం ఉండదు అసలు. సో ఇప్పుడు మనకి గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, 6 గ్యాప్స్. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, 6 గర్ల్స్. 6 గర్ల్స్ని 6 గ్యాప్స్లో కూర్చోబెట్టాలి. 6p6 లేదా 6 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెట్టచ్చు. 6 ఫ్యాక్టోరియల్ వేస్ కూర్చోబెట్టచ్చు. సో బోత్ ద వర్క్స్ టుగెదర్ అంటే ఏం రాస్తాం, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. రెండు ఎట్ ఏ టైం చేస్తాం కాబట్టి పక్కన అవుతుంది. ఎట్ ఏ టైం చేస్తాం కాబట్టి బోత్ వర్క్స్ షుడ్ బి మల్టిప్లైడ్. అయిపోయింది. ఇక థర్డ్ క్వశ్చన్కి రండి. ఒక మంచి విషయం తెలుసుకుంటారు ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్ యాక్చువల్గా థర్డ్ క్వశ్చన్ రెండు వేరు కాదు, రెండు సేమ్ క్వశ్చన్. ఇక్కడ మీనింగ్ చూడండి, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏందో, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ. దాని అర్థం ఏంటి, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అంటే ఒక అబ్బాయి పక్కన అమ్మాయి రావాలి, అమ్మాయి పక్కన అబ్బాయి రావాలి, అబ్బాయి పక్కన అమ్మాయి రావాలి, అంటే ఆల్టర్నేటివ్ కూర్చోటం. మరి ఇక్కడ మనం చేసింది అదే కదా,
పైన అరేంజ్మెంట్ అదే కదా, బాయ్ పక్కన గర్ల్, గర్ల్ పక్కన బాయ్, బాయ్ పక్కన గర్ల్, మరి ఆల్టర్నేటివ్నే వచ్చారు కదా. సో ఈ క్వశ్చన్లో కూడా మనం చేసే నెంబర్ ఆఫ్ వేస్లో ఫస్ట్ వర్క్ నెంబర్ 1 ఏంటి, ముందు 7 అబ్బాయిల్ని కూర్చోబెట్టడము, దట్ కెన్ బి డన్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. తర్వాత ఆ గ్యాపుల్లో అమ్మాయిల్ని ఫిలప్ చేయటం, 6 గర్ల్స్ని 6 గ్యాప్స్లో చైర్స్ వేయటము, ఇట్ కెన్ బి డన్ ఇన్ 6 ఫ్యాక్టోరియల్ వేస్. లీనియర్ పర్మిటేషన్ కదా, అబ్బాయిలు కూర్చున్నాక ఇది లీనియర్ పర్మిటేషన్ అయిపోతుంది. తేడా చేస్తారు, ఇది 6 ఫ్యాక్టోరియల్, ఇది 5 ఫ్యాక్టోరియల్. 6 బాయ్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫస్ట్ సీటింగ్ వేస్తాం, ఫస్ట్ సర్క్యులర్ పర్మిటేషన్ కాబట్టి. సో టోటల్ వర్క్ టుగెదర్ ఇస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఆన్సర్, సేమ్ ఆన్సర్. మీరు అడగచ్చు ఇప్పుడు క్వశ్చన్, మరి రెండు సేమ్ అయినప్పుడు రెండు ఎందుకు వేరువేరుకి ఇచ్చారు? రెండు ఎప్పుడు సేమేనా? కాదు, కొన్ని క్వశ్చన్స్లో రెండిటికి మీనింగ్ మారుతుందండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్, ఏ 2 అమ్మాయిలు పక్క పక్కన రావద్దు అని కదా దీని మీనింగ్. అంటే అబ్బాయిలు పక్క పక్కన రావచ్చు కదా, అనలేదు కదా, ఆ మాట అనలేదు, అబ్బాయిలు పక్క పక్కన రావద్దు అనలేదు కదా. సో అబ్బాయిలు కూడా పక్క పక్కన రావచ్చు, ఇక్కడ అమ్మాయిలు మాత్రమే పక్క పక్కన రావద్దు. ఇక్కడ ఆల్టర్నేటివ్లు అంటే అబ్బాయి పక్కన అబ్బాయి రావద్దు, అమ్మాయి పక్కన అమ్మాయి రావద్దు, అది తేడా. మరి ఈ రెండిటికి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా సార్, వేరు ఆన్సర్లు వచ్చేవి ఉన్నాయి అంటే డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు సేమ్ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చిందండి. 6 బాయ్స్ ఉన్నారు, ఊహించుకున్నాం 6 బాయ్స్ ఉన్నారు, 4 గర్ల్సే ఉన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, 6 బాయ్స్ని 4 గర్ల్స్ని ఇలా అరేంజ్ చేయాలంటే, నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్ కింద అరేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ముందు 6 అబ్బాయిల్ని 6 చైర్లలో కూర్చోబెడతాం. ఎన్ని వేస్లో కూర్చోబెడతాం, 5 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోబెడతాం. అప్పుడు ఎన్ని గ్యాపులు మిగులుతాయి, 6 గ్యాపులు మిగులుతాయి. ఈ 6 గ్యాపుల్లో ఎంతమందిని కూర్చోబెట్టాలి, 4 మెంబర్స్ని కూర్చోబెట్టాలి. సో దట్ కెన్ బి డన్ ఇన్ 6p4 వేస్. సో టోటల్ వర్క్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p4 వేస్లో వీళ్ళని కూర్చోబెడతాం. ఎట్లా, ఏ 2 అమ్మాయిలు పక్క పక్కన రాదు. కానీ అబ్బాయిలు పక్క పక్కన వస్తారని మీరు గమనించారా, ఉన్నది 4 అమ్మాయిలు, 4 గ్యాపులు. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టాను, ఇక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టాను, ఇక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టాను, ఇక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టాను. ఇక్కడ లేరు ఇక అమ్మాయిలు కూర్చోటానికి, ఉన్నది 4. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పక్క పక్కన అయ్యారు కదా, అబ్బాయిలు వీళ్ళిద్దరు పక్క పక్కన అయ్యారు కదా, అవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఆ మాట అనలేదు ఈ క్వశ్చన్లో, అబ్బాయిలు పక్క పక్కన రావద్దు అనలేదు కదా. కాబట్టి ఇది ఆన్సర్. ఒకవేళ 6 బాయ్స్ 4 గర్ల్స్ ఇచ్చి ఇలా అన్నాడు అనుకోండి, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు అనుకోండి, ఇక్కడ అరేంజ్ చేయగలుగుతారా? అట్లా బాయ్స్ గర్ల్స్ని ఆల్టర్నేటివ్లో అరేంజ్ చేయగలుగుతారా సర్క్యులర్ పర్మిటేషన్లో? ఇక్కడ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. ఎందుకు, 6 బాయ్స్ని కూర్చోబెట్టాక గ్యాపుల్లో 4 గర్ల్స్ని కూర్చోబెడితే ఖచ్చితంగా 2 బాయ్స్ అయితే పక్క పక్కన వస్తుంటారు కదా, ఎవరో ఒక 2 బాయ్స్ అయితే పక్క పక్కన ఖచ్చితంగా వస్తారు కదా. ఆల్టర్నేషన్ కుదరదు, ఈ ముగ్గురికి ఆల్టర్నేట్ బాయ్స్ గర్ల్స్ సరిపడా లేరు. కాబట్టి ఈ కేసులో ఆన్సర్ అని రాస్తాం, నాట్ పాసిబుల్ అని రాస్తాం. అంతేగాని సేమ్ ఆన్సర్ రాయం దీనికి. ఇది ఇక్కడ మీనింగ్ అనమాట. కాకపోతే మనకిచ్చిన ఈ ప్రాబ్లం వరకు మాత్రము ఈ 2 కేసెస్ 2 సేమ్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. 3rd రోమన్లో 2 క్వశ్చన్స్ చూద్దాం ఎట్ ఏ టైం మనం. ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ అండ్ 3 ఎల్లో రోజెస్. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు చేయొచ్చు, అన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ టైపే ఉన్నాయి. 6 రెడ్ రోజెస్ అట, 3 ఎల్లో రోజెస్ అట, మొత్తం 9 రోజెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్, 9 డిఫరెంటే. కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇంటూ ఏ గార్లాండ్ మర్చిపోద్దు, జనరల్గా రోజెస్ అంటే మనం గార్లాండ్ తీసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్. మళ్ళీ టుగెదర్ కండిషన్ వచ్చింది. సో టుగెదర్ అంటే ఏం చేస్తాము, ఈ ఎల్లో రోజెస్ మొత్తాన్ని ఒక గ్రూప్ చేస్తాం, ఒక యూనిట్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమేమి ఉన్నట్టు, 6 రెడ్ రోజెస్ 3 ఎల్లో రోజెస్ కదా ఇచ్చింది. సో ఇప్పుడు ఈ 3 ఎల్లో రోజెస్ని ఏమనుకుంటాం మనం, 1 యూనిట్ అనుకుంటాం. అప్పుడు మొత్తం ఎన్ని ఉన్నట్టు, ఈ 6 + 1 ఇది 7. సో వర్క్ నెంబర్ 1 ఏంటి, ఈ 7 థింగ్స్ని ఎన్ని వేస్లో మీరు సర్క్యులర్గా అరేంజ్ చేస్తారు, 7ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. క్లియరా, 6 + 1 7, 7ని సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి 7 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్, 7 - 1 ఫ్యాక్టోరియల్లో అరేంజ్ చేస్తాం. వర్క్ నెంబర్ 2 ఏంటి, యూనిట్గా అనుకున్నప్పుడు ఆ యూనిట్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంటర్నల్గా 3 ఎల్లో రోజెస్ని ఇంటర్నల్గా 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. సో దీస్ 2 వర్క్స్ విల్ బీ డన్ టుగెదర్ కాబట్టి we multiply them, 6 factorial into 3 factorial. But this is a question of Garland, hence circular permutations లో కూడా Garland condition కి వచ్చేసరికి మళ్ళీ అందులో సగమే వస్తాయి. దట్ ఈస్ half of
6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది గార్లాండ్ కాబట్టి అర్థమైంది. ఇంతకుముందు చేసింది టుగెదర్ కాబట్టి 1 యూనిట్ అనుకుని చేసాం. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఉంది ఏంటట అంటే నో 2 yellow roses కమ్ టుగెదర్. ఏ 2 yellow roses కూడా పక్క పక్కన రావద్దు. గార్లాండ్ క్వశ్చను, ఎల్లో రోజెస్ ఏవి పక్క పక్కన రావద్దు. దీన్ని నేను ఈ క్వశ్చన్ పార్ట్ని పైన గ్యాప్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ నో 2 yellow roses కమ్ టుగెదర్. అప్పుడు ఏం చేయాలి మనం? ఏ ఎల్లో పక్కన ఎల్లో రావద్దంటే ఏం చేయాలి? ముందు రెడ్ రోజెస్ గుచ్చాలి. ఆ దండకి రెడ్ రోజెస్ని గుచ్చాలి. సో ఆ దండకి 6 రెడ్ రోజెస్ని ఎన్ని వేస్లో గుచ్చుతాం మనం? వర్క్ నెంబర్ 1 5 ఫ్యాక్టోరియల్ వేస్లో గుచ్చుతాం. 5 1 2 3 4 5 రెడ్ రోజెస్ పెట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలి? 5 రెడ్ రోజెస్ పెట్టిన తర్వాత వాటి మధ్య గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? గ్యాప్స్ కూడా 5 ఉంటాయి. 1 2 3 4 5 ఉంటాయి. ఈ 5 గ్యాప్స్లో ఎన్ని ఫిల్ చేయాలి మనం? 3 yellow రోజెస్ని ఫిల్ చేయాలి. అప్పుడు మనకి ఏ 2 ఎల్లో పక్క పక్కన రావు. సో వర్క్ నెంబర్ 2 ఏంటి? 5 గ్యాప్స్లో 3 ఫిల్ చేయాలి కాబట్టి 5p3 వేస్. సో బోత్ వర్క్స్ టుగెదర్ అంటే ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5p3 అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గార్లాండ్. వి టేక్ ఇంటూ హాఫ్. దీంట్లో సగం తీసుకుంటాం. జనరల్ సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఇక్కడ వరకే. ఇది గార్లాండ్ క్వశ్చన్ కాబట్టి ఇందులో సగమే వస్తాయి మళ్ళీగా. రైట్, ఇది సెకండ్ క్వశ్చన్. స్టెప్స్ రాసుకొని మీరు పెద్దగా రాసుకోవచ్చు మంచిగా. మీకు కాన్సెప్ట్ని నేను అర్థమయ్యేటట్టు చేస్తున్నా, స్టెప్స్ డీటెయిల్ రాయట్లేదు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ద నెక్స్ట్ వన్. ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈస్ అటెండెడ్ బై 3 Indians. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక్కొక్క దేశం నుంచి చూడండి, ఇండియా నుంచి 3 వచ్చారట, చైనా నుంచి 3 వచ్చారట, కెనడా నుంచి 3 వచ్చారట, అమెరికా నుంచి 2 వచ్చారట. మొత్తం ఎంతమంది అయ్యారండి? 1 3 3 6 3 9 2 11 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కాన్ఫరెన్స్ రౌండ్ టేబుల్లో కూర్చోవాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఎట్ ద రౌండ్ టేబుల్ సో దట్ డెలిగేట్స్ బిలాంగింగ్ టు సేమ్ కంట్రీ సిట్ టుగెదర్. అంటే అర్థం ఏంటి? ఇండియా వాళ్ళందరూ వరుసగానే ఉండాలి. ఇండియా అని ఉంటే ఇండియా ఇంకెక్కడో పోయి కూర్చోవద్దు, అమెరికా అని ఇక్కడ ఉంటే అమెరికా ఇంకెక్కడో కూర్చోవద్దు. అంటే ఏ కంట్రీ వాళ్ళు టుగెదర్ అంటే అర్థం ఏంటి? 3 Indians మనకిచ్చింది, 3 Chinese, 3 Canadians, 2 Americans. వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలి? మనం గ్రూప్స్ చేయాలి. వీళ్ళు టుగెదర్ కూర్చోవాలి, వీళ్ళు టుగెదర్. అంటే ఇప్పటికి ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్. ఇండియన్స్ అందరూ ఒక యూనిట్, వీళ్ళు ఒక యూనిట్, వీళ్ళు ఒక యూనిట్, వీళ్ళు ఒక యూనిట్. ఎవరైతే గ్రూప్ కూర్చోవాలో వాళ్ళని యూనిట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 1 2 3 4. సో ఈ 4 యూనిట్స్ని సర్కిల్ చుట్టూ కూర్చోబెట్టాలి. ఇది ఇండియన్ వాళ్ళ టేబుల్, ఇది అమెరికా వాళ్ళ టేబుల్, ఇది చైనా వాళ్ళ టేబుల్, ఇది కెనడా వాళ్ళ టేబుల్. అట్లా ఆ టేబుల్ మీద మొత్తం ఇండియన్సే కూర్చుంటారు. సో ఈ 4 యూనిట్స్ ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేస్తాం? సర్క్యులర్ వేస్లో. సో వర్క్ నెంబర్ 1 4 - 1 4 థింగ్స్ని సర్క్యులర్ పర్మిటేషన్స్లో 4 - 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. ఇది ఓకే. ఇక్కడ ఇంకొక వర్క్ ఏంటి అంటే వర్క్ నెంబర్ 2 ఉంది. ఏంటి మరి? ఇండియా వాళ్ళల్లో ఇంటర్నల్గా అరేంజ్ చేయొచ్చు కదా. ఎప్పుడైనా యూనిట్గా మార్చాము అంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా ఆ యూనిట్ లోపల ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు? 3 members 3 ఫ్యాక్టోరియల్. అలాగనే చైనా కూడా యూనిటే కదా. సో చైనా వాళ్ళల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 members కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్. అలాగనే కెనడా వాళ్ళు కూడా 3 కెనడా వాళ్ళల్లో 3 ఫ్యాక్టోరియల్ వేస్. 2 అమెరికన్స్ వాళ్ళల్లో వర్క్ 2 వర్క్ 3 ఇది, వర్క్ 4 ఇది, వర్క్ నెంబర్ 5 ఇక్కడ రాస్తాం. వర్క్ నెంబర్ 5 అంటే అమెరికాలో వాళ్ళల్లో 2 ఫ్యాక్టోరియల్ వేస్. అందరిని యూనిట్ చేస్తే అదొక సర్క్యులర్ పర్మిటేషను, వాళ్ళల్లో ఇంటర్నల్. సో అన్ని వర్క్స్ ఎట్ ఏ టైం అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అవుతుంది. నేను ఇది మల్టిప్లై చేయను, మీకు చేసుకోవడం ఈజీయే కాబట్టి జస్ట్ రాస్తున్నాను. ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 1 2 3 4 4. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను మర్చిపోయాను, నేను పైన ఏదో ఒక చిన్న ఎర్రర్ చేస్తుంటామని. 6 రెడ్ రోజెస్ కదా, నేను యాక్చువల్గా ఫస్ట్ 5 పెట్టింటాను. 1 2 3 4 5 పెట్టా. 6 కదా మన రెడ్ రోజెస్ పెట్టాల్సింది. 1 2 3 4 5 6 రెడ్ రోజెస్ పెడితే మనకి ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 1 2 3 4 5 గ్యాప్స్ ఉంటాయి, 6 గ్యాప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 గ్యాప్స్ ఉంటాయి. ఈ 6 గ్యాప్స్లో 3 yellow రోజెస్ పెట్టాలి కాబట్టి ఇది 6p3 అండి. చిన్న కరెక్షన్, సారీ, 6p3. ఓకేనా, రైట్. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో మనం
లాస్ట్ 2 క్వశ్చన్స్కి వచ్చేసాం మనం. థర్డ్ రోమన్లో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. క్వశ్చన్స్ ఒక్కొక్కటి చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ వీటి ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మీకు స్టార్ట్ చేద్దాం. ఏ చైన్ ఆఫ్ బీడ్స్, గుర్తుంది కదా, గార్లాండ్, చైన్, నెక్లెస్ అన్నీ కూడా హ్యాంగింగ్ టైప్. ఏ చైన్ ఆఫ్ బీడ్స్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ యూజింగ్ 6 డిఫరెంట్ రెడ్ కలర్డ్ బీడ్స్ అండ్ 3 డిఫరెంట్ బ్లూ కలర్డ్ బీడ్స్. అంటే 6 రెడ్ బీడ్స్, రెడ్ కలర్, 3 బ్లూ కలర్. అసలు ఇందులో ఏం కొత్తదనం లేదు ఈ క్వశ్చన్లో, అదే రిపీట్ అయింది. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బి డన్ సో దట్ నో 2 బ్లూ కలర్డ్ బీడ్స్ కమ్ టుగెదర్. ఏ 2 బ్లూలు పక్క పక్కన రావద్దు. పక్క పక్కన రమ్మంటేనేమో యూనిట్గా మారుస్తాం, పక్క పక్కన రావద్దు అంటే ముందు రెడ్ ఫిల్అప్ చేసి గ్యాపుల్లో బ్లూలు ఫిల్అప్ చేస్తాం. సింపుల్, ఇప్పుడు దాకా చేస్తుంది అదే కదా. సో ముందు మనం ఆ సర్క్యులర్ వేలో ఆ దండకి 6 రెడ్ కలర్ బీడ్స్ని ఎన్ని వేస్లో గుచ్చుతాము? 6 - 1 అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం ఆ బీడ్స్ని గుచ్చుతాం. ఓకే, ఇది మనకు తెలిసింది. ఇక 6 కదా, 1 2 3 4 5 6 బీడ్స్ నేను రెడ్ కలర్ బీడ్స్ గుచ్చాను. ఇప్పుడు గ్యాప్లు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 1 2 3 4 5 6 గ్యాప్స్లో 3 బ్లూ కలర్లు పెట్టడమే. దిస్ విల్ బి వర్క్ నెంబర్ 2 దట్ కెన్ బి డన్ ఇన్ 6p3 వేస్. 6 gaps, 3 blue color. So both the works will be done together. So it can be written as 5 factorial into 6p3. And you remember this is a case of chain hanging case. We take half of these permutations, half of these possibilities. Okay na? This is the number of ways of arranging this type of chain. అయిపోయింది, 4th క్వశ్చన్ అయిపోయింది. చెప్పాను కదా క్వశ్చన్ అట్లా ఉంటుంది, దాని సొల్యూషన్ అంత ఈజీగానే చూడండి. 5th క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇది కూడా అంత పెద్దగా ఉంది. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ఫాదర్, మదర్, 2 daughters అండ్ 2 sons. ఒక ఫ్యామిలీలో ఫాదర్ అట, మదర్ అట, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. వెరీ గుడ్, సంతోషం. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ దే సిట్ ఎట్ ఏ రౌండ్ టేబుల్ ఇఫ్ ద 2 daughters విష్ టు సిట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. ఇది కండిషన్. 2 ఆడపిల్లలు వాళ్ళ డాడీ పక్కనే కూర్చోవాలని గొడవ పెట్టుకుంటున్నారు. నేను నా డాడీ పక్కనే కూర్చుంటాను, ఆ అమ్మాయి ఉంటుంది, ఈ అమ్మాయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 అమ్మాయిలు కొట్టుకుంటున్నారు కాబట్టి ముందు డాడీ గారిని కూర్చోబెట్టాలి. డాడీ గారిని ఒక చైర్లో కూర్చోబెట్టండి. ఓకే, మొత్తం ఎంతమంది ఇంతకీ ఫ్యామిలీలో మెంబర్స్? 1 2 4 6 కదా, 6 చైర్లు ఉండాలి కదా. 2 3 4 5 6 చైర్లు. ఈ 6 చైర్లలో ఫస్ట్ డాడీ గారిని కూర్చోబెట్టడం మనం వర్క్ నెంబర్ 1. ఎన్ని వేస్లో కూర్చోబెడతాం? డాడీని ఏదైనా ఒక చైర్లో కూర్చోబెడతాం, అంటే 1 వేనే, ఒకటే వేలో కూర్చోబెడతాం. ఆ డాడీ గారు కూర్చోగానే ఎమ్మటే ఎవరు వస్తారు? 2 అమ్మాయిలు వస్తారు. నేను డాడీ పక్కన కూర్చుంటాను, నేను డాడీ పక్కన కూర్చుంటాను. వాళ్ళు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఒక అమ్మాయి ఇక్కడ, ఒక అమ్మాయి ఇక్కడ కూర్చుంటుంది, లేదా ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఇటు కూర్చొని, ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఇటు కూడా కూర్చోవచ్చు. అంటే ఇట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఇక ఫైనల్గా వర్క్ నెంబర్ 3 ఏంటి? మరి పాపం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మదర్ ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు, పాపం వాళ్ళకేం కోరికలు లేవు. సో వాళ్ళకి ఎన్ని చైర్లు మిగిలినాయి? ఇవి అయిపోయినాయి, ఈ ఫిల్ అయిపోయినాయి. 3 చైర్లు ఉన్నాయి, 3 పర్సన్స్ ఉన్నారు. దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకు? ఇది లీనియర్ పర్మిటేషన్. ఇప్పుడు ఈ 3 చైర్లు ఫిల్అప్ అయిన తర్వాత మిగిలింది లీనియర్ పర్మిటేషన్. 3 చైర్లు, 3 వ్యక్తులు, 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఆల్ వర్క్స్ టుగెదర్ దట్ కెన్ బి డన్ ఇన్ టుగెదర్ 1 into 2 into 3 factorial. 3 factorial into 6, 6 into 2, 12 ways. So this is the answer of this problem. ఓకే, దీంతో మనకి 5C ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ వెరీ సూన్ నెక్స్ట్ కాన్సెప్ట్తో, నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా జై హింద్.